బాగా గమనించండి. అందుకే నేను మీతో ఒకటికి 10 మార్లు అన్నది. భారతం వినడం అంటే కేవలం భారతం కథ వింటున్నామని మీరు వినవద్దు. ఇది చాలా పెద్ద ప్రశ్న వేస్తున్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాట్లాడడం, ధర్మరాజు ప్రశ్న వేయడం అంటే అంత తేలికగా తీసుకుని మాట్లాడడానికి ఏముండదు. ఇప్పుడు ధర్మరాజు నైరాశ్యమునకు గురయ్యాడు. ఆయనలో నిస్పృహ వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. బాధ కలిగింది, నిరాశ వచ్చింది. మేము చాలా కష్టపడుతున్నామని చెప్పి ఆయన దుఃఖమునకు లోనయ్యాడు. ధర్మరాజంతటి వాడు దుఃఖమునకు లోనైపోయాడు అనుకోండి, ఇక పాండవులకు రక్షణ లేదు. ఇప్పుడు ఆయనని సహజ స్థితిలోకి తీసుకురావాలి. ఆయనని సహజ స్థితిలోకి వచ్చేటట్టుగా మాట్లాడడం అంటే అందరూ మాట్లాడలేరు. ఆ మాట్లాడడానికి ఒక శక్తి ఉండాలి. ఆయనకి బోధ చెయ్యాలి అంటే దానికి ఒక స్థితి ఉండాలి, దానికి కొంత శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ధర్మరాజుకు బోధ చేయడం కుదరదు. ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు, అన్నీ తెలుసున్నవాడే బెంబేలు పడిపోతే ఆయనకి మీరు చెప్పగలిగింది ఏముంటుంది? ఒక్కటే చెప్పాలి, ఇన్ని తెలుసున్న మీరు బెంబేలు పడిపోతే ఇంకా మేము ఎవరికి చెప్తాం అని కదా చెప్పాలి. మీరు సాధారణంగా వింటుంటారు, కష్టం వచ్చినప్పుడు అన్నీ తెలుసున్నవాడు కూడా విచలితుడు అయ్యాడు అనుకోండి, ఈ మాటే అంటారు. మీరు 10 మందికి చెప్పవలసిన వారు మీరే ఇలా బాధపడిపోతే ఇంకా మేము ఎవరని చెప్పగలం మీకు అంటుంటారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుతో ఈ మాట అనడానికి అర్హుడైన వాడు ఎవడుంటాడు ఆయన దగ్గర? ఎవరో ఉండాలి. ఉండకపోతే ఇప్పుడు ఆ జవాబు చెప్పడం కుదరదు. మీరు ఎవరు పెద్దరికం తీసుకుని మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పెద్దరికం ఉన్నవాడు. భారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఇటువంటి సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో మాట్లాడే మాటలు అంటే మీరు ఎర్రసిరాతో దాన్ని జాగ్రత్తగా రాసుకుని మనఫలకం మీద రాసుకుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు మిమ్మల్ని దిద్దుతాయి, మీ జీవితాన్ని దిద్దుతాయి, మిమ్మల్ని ధర్మపథంలో నడిపిస్తాయి. ప్రతి చిన్న విషయానికి మీరు విచలితులైపోకుండా, కదిలిపోకుండా మిమ్మల్ని పట్టి కాపాడతాయి. ఎవరు మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ధౌమ్యుడు మాట్లాడుతున్నాడు. ధౌమ్యుడు పురోహితుడు పాండవులకు. పాండవులకు పురోహితుడు ధౌమ్యుడు అని చెప్పడం చాలా తేలిక. కానీ ఎక్కడి వాడు ధౌమ్యుడు? ఎలా వచ్చాడు అసలు? పాండవ పౌరోహిత్యానికి ధౌమ్యుడు ఏ కాలంలో ప్రవేశించాడు వాళ్ళ దగ్గర? పౌరోహిత్యం అంటే కౌరవుల వైపు నుంచి వచ్చినవాడా? ఏ భీష్ముడో ద్రోణుడో పంపాడా ధౌమ్యుణ్ణి? వీళ్ళు కష్టాలు పడుతున్నారయా, వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు, ఏమైనా వీళ్ళకి మంచి మంచి పనులు చెయ్యవలసి ఉంటే నువ్వు వెనక చేయిస్తూ ఉండో అని పంపినవాడా? లేకపోతే ఈ పురోహితుణ్ణి ధర్మరాజు గారు ఎన్నుకున్నారా? లేకపోతే ధౌమ్యుడు తనంత తానుగా వచ్చి నేను మీకు పౌరోహిత్యం చేస్తానని అడిగాడా? ఎక్కడి వాడి ధౌమ్యుడు? ఈ ప్రశ్న మీరు వేసుకోకుండా భారతాన్ని చదివేసుకోవడం అంటే, విరాట పర్వం చదివేసుకోవడం అంటే మీరు సరైన విచారణ లేకుండా చదువుతున్నారని గుర్తు. నేను మీకు అందుకే సందర్భాన్ని చెప్పాను. ఇప్పుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన సామాన్యుడు కాడు, ఖచ్చితంగా ఆయన శక్తివంతుడు, పురోహితుడు అని తెలుస్తోంది ధౌమ్యుడు. ఎక్కడివాడు అంటే పాండవులు చిన్నతనంలో లక్క ఇంట్లో పెట్టి కాల్చేయడానికి ప్రయత్నించారు ధార్తరాష్ట్రులు. వాళ్ళు దాంట్లోంచి బయటపడ్డారు. బయటపడి పంచపాండవులు కుంతీదేవితో కలిసి బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళిపోతున్నారు, మారువేషంలో తిరుగుతున్నారు. అప్పటికి ఎందుకు అలా తిరగడం అంటే ఒక ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది లోకంలో. యజ్ఞోపవీతం ఉన్నవాడే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతే లోకాన్ని నడిపించగలిగినటువంటి నాయకుడు ఉండడు. కష్టాలు వస్తే ఓర్చుకోవలసిన మొదటి లక్షణం ఎవరికి ఉండాలంటే, ఎవడు వేదాన్ని నమ్మాడని గుర్తో అలా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు కష్టాలకి కదిలిపోకుండా తట్టుకు నిలబడి తన అనుభవంతో వెనక వాళ్ళని నడిపించగలగాలి. అందుకే అసలు బహుశా అందుకేనేమో ఉపనయనం చేసినప్పుడు ముందు భిక్ష అడగండి అంటారు. అంతటి పరిస్థితి వస్తే భిక్షాటన చేసైనా బతకాలి తప్ప తాను చావడానికి మాత్రం వీల్లేదు. అందుకని భిక్షాటన చేసి బతికారండి పాండవులు. భారతం వింటే మనకి ఏదో మిడిల్ బెర్త్ దొరకకుండా విండో సైడ్ మిడిల్ బెర్త్ దొరికినంత మాత్రాన పెద్ద కంగారు పడిపోయి దానికి జీవితమే పోయినట్టు ఏమైపోదు. ఏ పాటి కష్టం ఇది అని మీరు వెంటనే ఓ ప్రశ్న వేసుకుని మీరు చాలా హాయిగా గడిపేసి వెళ్ళిపోగలరు. అది చాలదా మీరు ఆరోగ్యంగా ఉండడానికి, మీ చుట్టూ ఉన్న ఆరోగ్యంగా ఉండడానికి? అది లేదనుకోండి, ప్రతి చిన్న విషయానికి తాను కదిలిపోవడం, తాను ఊగిపోవడం, కష్టాలన్నీ తనకే ఉన్నాయన్నట్టుగా బాధపడిపోవడం, ఇతరుల్ని బాధ పెట్టేయడం. జరిగినంతకాలం
నా అంతవాడు లేడు, నా వల్ల ఇవన్నీ జరిగాయి అనడం. ఈ వెర్రి పోవాలంటే భారతం చదువుకోవాలి, రామాయణం చదువుకోవాలి. అప్పుడు పాండవులు బ్రాహ్మణ వేషంలో తిరుగుతున్నారు లోకంలో. ఒకనాటి రాత్రి గంగానది ఒడ్డుకి కుంతీదేవితో కలిసి పాండవులు 5గురు అర్ధరాత్రి వేళ నడిచి వెడుతున్నారు. ఆ అర్ధరాత్రి సమయంలో అంగారపర్ణుడు అని, ఇది విరాట పర్వంలోని కాదు, నేను మీకు ఈ ధౌమ్యుని వృత్తాంతాన్ని ఆది పర్వంలోంచి తీసుకొచ్చి చెప్తున్నాను. అంగారపర్ణుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు రాత్రి వేళ తన భార్యతో కలిసి కామసుఖాన్ని అనుభవించడం కోసమని ఆ గంగానది ఒడ్డుకొచ్చి రతిక్రీడలలో మునిగి ఉన్నాడు. ఆయన వీళ్ళ అడుగుల చప్పుడు విన్నాడు. విని ఈ గంగా తీరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నా ఆటపట్టు, ఇక్కడ కేవలం నేనే నా భార్యతో వినోదం కోసం వస్తాను. ఒక నియమం ఒకటి ఉంది, అసుర సంధ్య వేళకి ప్రాతఃసంధ్యకి ముందు ఉన్నటువంటి కాలంలో మనుష్యులు భూమి మీద నడవకూడదు. ఎందుచేత అంటే ఆ సమయం విషజంతువులకు, భూతములకు, ఉగ్రమైనటువంటి ప్రాణులకు, గంధర్వులకు, దేవతలకు మాత్రమే కేటాయింపబడినటువంటి సమయం. కాబట్టి ఆ సాయంకాలం ఎప్పుడైతే సంధ్యావందనం చేసుకునే సమయం దాటిందో ఇంకా ఉగ్రమైన భూతములన్నీ కూడా పైకొస్తాయి. అందుకే కదండి నేను ఓ డాక్టర్ గారు నాతో అంటే, నేను ఏదో పాము కరిచినటువంటి సందర్భం గురించి ఎప్పుడో సందర్భం వస్తే నాతో డాక్టర్ గారు అన్నారు, తెల్లవారుజామున పాము కరిస్తే బతుకుతారు కోటేశ్వరారు, చీకటి పడుతుండగా పాము కరిస్తే బతకడం కష్టం అండి అన్నారు. అంటే ఏమంటే అలా ఎందుకు తేడా అని అడిగాను నేను. అడిగితే అది పగలంతా ఆకలితో ఉండి చీకటి పడే వేళటికే పైకి వస్తుంది ఆహారం తినడానికి, పగలు ఎలకలు తిరుగుతున్నది రాదండి, చీకటి పడ్డాకే వస్తుంది, అసుర సంధ్య వేళ దాటుతుండగా వస్తుంది. తన ఆహారం పట్టుకోవడం కోసమని తిత్తుల నిండా విషం పెట్టుకొని వస్తుంది, ఆకలితో ఉంటుంది, తను తిరగవలసిన సమయం. అప్పుడు మనం వెడితే అది కరిస్తే విషపు తిత్తులలో ఉన్న విషం అంతా మనకెక్కుతుంది. కాబట్టి అసుర సంధ్య వేళలో బయటికి వెళ్ళకండి అని పురుగు పుట్ట తిరిగే వేళ బయటికి వెళ్ళకండి అనేవారు చిన్నతనంలో. కారణం ఏమిటంటే అక్కడ చెప్తాడు మహానుభావుడు, ఆదిపర్వంలో చెప్పాడు గంధర్వుడు. అంగారపర్ణుడు అంటాడు, ఇది కేవలము అర్ధరాత్రి సమయం, ఈ సమయంలో మనుష్యులు తిరగకూడదు, కాబట్టి మీరు అలివి మీరి వచ్చారు, మీరు రాకూడని సమయంలో వచ్చారు, ఇప్పుడు నేను నా భార్యతో ఇక్కడ వినోదం అనుభవిస్తున్నాను, మీరు ఎందుకు వచ్చారు, కాబట్టి మిమ్మల్ని నేను నిగ్రహిస్తున్నాను, మీకు ఈ పాటి తెలియదా, ఎంత ధైర్యం చేసి వచ్చారు, కాబట్టి ఇక మిమ్మల్ని నేను నడవడానికి అవకాశం ఇవ్వను అని బాణములు తీసుకుని ప్రయోగించాడు. ప్రయోగిస్తే అర్జునుడు చూసి అన్నాడు, ఈ పాటి బాణములకు బెదిరిపోయే వాళ్ళమని అనుకోకు, ఉత్తర క్షణంలో నీ బాణములనన్నింటినీ నిగ్రహించి నిన్ను చాప చుట్టి పడగొట్టినట్టు పడగొడతానేమనుకున్నావు అని కురివితో, చేతితో పట్టుకున్నటువంటి కురివితో అంగారపర్ణుడు వేసిన బాణాలన్నింటినీ కూడా చిందరవందర చేసి తన ధనస్సులో బాణములను సంధించి విడిచిపెట్టి అంగారపర్ణుడిని కొట్టాడు. కొడితే ఆ అంగారపర్ణుడి కింద పడిపోతే ఆయన్ని తీసుకొచ్చారు ఈడ్చి. ధర్మరాజు గారు కూర్చుని ఉన్నారు. పాండవులది మీరు భారతం కొంచెం జాగ్రత్తగా చదివితే అదో గమ్మత్తు. వాళ్ళు ధర్మరాజుతో విభేదించరు అని మీరు అనుకుంటే తప్పు. ధర్మరాజుతో విభేదించకపోవడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ధర్మరాజుతో సమానమైనటువంటి, కానీ ధర్మరాజు గారి మీద భక్తి ఉంది, గౌరవం ఉంది, కాబట్టి ఇప్పుడు అంగారపర్ణుడి నుండి తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పారేశారు. ఆయనకి ధర్మరాజును చూస్తే సంతోషం, ఎందుకంటే నేను ఓడిపోయిన వాడిని, దెబ్బలు తిన్నవాడిని, నన్ను చంపేయకండి అని ఆ అంగారపర్ణుడి భార్య కూడా ధర్మరాజుని ప్రార్థన చేసింది, మీరు రాజులు కాపాడండి అంది. ఎలా కనిపెట్టింది రాజులని బ్రాహ్మణ వేషంలో ఉంటే? అంటే వాళ్ళ తేజస్సు తెలిసిపోతోంది, క్షాత్రధర్మం తెలిసిపోతోంది, చేసిన బాణ ప్రయోగం తెలిసిపోతోంది. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు, ధనస్సు చేతిలో లేనివాడు, విన్నిచ్చినవాడు, యుద్ధభూమిలో కిందకి ఒరిగిపోయినవాడు, శరణార్థినన్నవాడు, వాడిని చంపకూడదు, కాబట్టి భీమార్జునులారా వాడిని వదిలేయండి అన్నావా అన్నారు, వదిలేశారు. ఇప్పుడు ఆ అంగారపర్ణుడు లేచి ఒక చిత్రమైన మాట అన్నాడు, ఇది భారతం అంటే. నిన్న మీకు 2 చెట్లు చెప్పానే, మీరు దేన్ని నమ్మాలో దాన్ని నమ్మారనుకోండి, మీకు 10 ఏళ్ల తర్వాత వచ్చే కష్టం ఏమిటో ఈశ్వరుడు ఇప్పుడు విరుగుడిచ్చేయడం మొదలు పెడతాడు. పుట్టగానే పోలియో వ్యాక్సిన్ ఇచ్చి జీవితంలో పోలియో రాకుండా చేసినట్టు ధర్మం పట్టుకున్న వాడికి ప్రమాదం రాకుండా వాడి జీవితానికి కావలసిన అభ్యున్నతిని ఈశ్వరుడు నిర్ణయం చేసి ఉంచుతాడు. అది పట్టుకోవడం వస్తే చాలు. ధర్మాన్ని పట్టుకున్నారు పాండవులు.
భగవంతుడు వాళ్ళకి ఏది లేదో, ఏది ఉండాలో, ఏది రావాలో నిర్ణయం చేసేసాడు. వాళ్ళు ఆ అంగారపర్ణుడిని రక్షణ చేస్తే ఆయన అన్నాడు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, నేను మీతో స్నేహం చేస్తాను. అర్జున, నీ బాణప్రయోగాన్ని చేసి నేను ముగ్ధుణ్ణైపోయానయ్యా, నీకు చాక్షుషీ విద్యనిస్తాను, తీసుకోమన్నాడు. చాక్షుషీ విద్య అంటే అందరికీ ఉండదు, ఒక్క గంధర్వులకే ఉంటుంది. ఆయన ఆ విద్య తెలుసున్నవాడు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుంటే 3 లోకాల్లో ఎక్కడేమవుతోందో తెలుసుకుంటాడు. అటువంటి విద్య నీకు ఇస్తాను, స్వీకరించమన్నాడు. గంధర్వజాతి గుర్రాలని ఉంటాయి ప్రత్యేకం. ఆ గుర్రాలు రావడం కూడా చాలా చిత్రమైన స్థితిలో వచ్చాయి. వృత్రాసురుడు అనేటటువంటి ఆయన్ని ఇంద్రుడు చంపాడు. చంపినప్పుడు వజ్రాయుధపు ముక్కలు పడ్డాయి. అందులో ఒక ముక్క ఈ గంధర్వజాతి గుర్రాల్లోకి ప్రవేశించింది. అందుకని వాటి దౌడు వేరు, వాటి పరుగు వేరుగా ఉంటుంది, వాటి ఆ లంఘనం వేరుగా ఉంటుంది, వాటి లాఘవం వేరుగా ఉంటుంది. కాబట్టి అటువంటి గుర్రాలు కొన్ని 100 మీకు బహూకరిస్తానన్నాడు. ఇక్కడే మీరు గమనించాలి, పాండవులకు ఎప్పుడు ధర్మం కావాలి. అర్జునుడు అన్నాడు, ఇలాంటప్పుడు మనం ఇవన్నీ పుచ్చేసుకుంటే దుర్యోధనుడు ఏం చేస్తున్నాడో అసలు ఇక్కడి నుంచే చూస్తే ఇక మళ్ళీ మన లక్కింట్లో పెట్టలేడు అనుకోవాలి కదండి. ఇప్పుడు ఏ కష్టం పడ్డాడో మనిషి, అలాంటి కష్టం రాకుండా ఉండే అవకాశం ఎవడైనా పట్టుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, వెంటనే ఒప్పుకుంటాడు కదా. అది లక్క ఇల్లని తెలియక కదా వాళ్ళు అందులోకి వెళ్ళారు. కాబట్టి కదా సొరంగ మార్గంలోంచి బయటకు వచ్చి బ్రాహ్మణ వేషంలో తిరుగుతున్నారు. ఇలా కూర్చుని ఇలా అనేటప్పటికీ ఎవడేం చేస్తున్నాడో తెలిసిపోతుంది అనుకోండి, ఇంకెంత హాయ్, గొడవలేదు ఇహ. కాబట్టి ఇచ్చేయమనాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఈ ధర్మం అన్నది ఎప్పుడు చెప్పినా అలాగే ఉంటుంది. అందుకే వేదాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాయి మన పురాణాలన్నీ, మన ఇతిహాసాలన్నీ. రామాయణంలో సీతమ్మని హనుమ నేను నిన్ను తీసుకెడతానంటే రాముడు వచ్చి తీసుకెళ్ళాలి తప్ప నేను నీతో రానది. ధర్మం ఎప్పుడు ధర్మమే. అర్జునుడు అన్నాడు, నేను ఒక్క నా గురువుల దగ్గర బ్రాహ్మణుల దగ్గర విద్య నేర్చుకుంటాను తప్ప ఇలా అందరి దగ్గర నేను విద్య పుచ్చుకోను. అలా విద్య పుచ్చుకోవడం, ధనం పుచ్చుకోవడం, అటువంటి పనులు నేను చెయ్యను. మిత్రమా, గుర్రాలు ఇస్తానన్నావు, గుర్రాలు నీకు నాకు స్నేహం అన్నావు, బాగుంది. నీవు ఇచ్చినా నాకు ఆ చాక్షుషీ విద్య అక్కర్లేదన్నాడు. ఇది అర్జునుడంటే, పాండవుల యొక్క ధర్మ నిరతి అంటే అటువంటిది అని ఒక మాట అన్నాడు. నీవు నన్ను చూసి ఇప్పుడు ఇంత పొగుడుతున్నావే, ఇందాక మేము 5గురం నడిచి వస్తున్నప్పుడు చాక్షుషీ విద్య నీకే ఉన్నప్పుడు మేమెవరమో నీకు తెలీదా? తెలుసున్నవాడవైతే అంత అధిక్షేపించి మాతో మాట్లాడవచ్చా? మా అన్నగారు ఉన్నాడుగా ధర్మరాజు, మీరెవరు? సామాన్య మానవులు, అర్ధరాత్రి వేళ నడుస్తారేమిటి అన్నావే. అప్పుడు నేనేమన్నాను? అవి సామాన్య మానవులకు వర్తిస్తాయి, మాలాంటి వీరాధి వీరులకు కాదు. మేము అర్ధరాత్రైనా తిరగగలం, ఎందుకంటే సర్వభూతములను నిగ్రహించగలిగిన వాళ్ళం మేమన్నాను. మరి నువ్వెందుకన్నావు ఆ మాట మమ్మల్ని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాకు తెలిసే నేను ఆ మాట అన్నాను, మీకు ఉండవలసింది మీ దగ్గర ఒకటి లేదన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏది లేదని అడిగారు. మీకు పురోహితుడు లేడు అని. ఏం ఆ మాట అన్నావన్నారు. అవును, సుక్షత్రియులైనటువంటి వారు, ఇంత పరాక్రమోపేతులు, మీ వంటి వారు ఎప్పుడూ పురోహితుణ్ణి ముందు పెట్టుకుని నడవాలి. ఆయన ఎప్పుడూ శుభాశుభములను నిర్ణయించి చెప్తూ ఉండాలి. మీకే ఒక పురోహితుడు ఉండి ఉంటే ఆయన నా మాయలకు ప్రతిచర్య చేసి ఉండేవాడు, మిమ్మల్ని రక్షించి ఉండేవాడు. మీ గురించి మీరు చెప్పుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోక్కర్లేదు, మీకు ఎప్పుడూ మంచి మాటలు చెప్తూ ఉండేవాడు. మీరు ఒక పురోహితుడిని ఉంచుకోకపోవడం మీ తప్పు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఒక పురోహితుడిని వరించి మీ ముందు నడపడం, ఆ పురోహితుడి వెనక మీరు నడవడం, ప్రతిరోజు ఆయనకి నమస్కారం చేయడం మీరు నేర్చుకోండి అన్నాడు. ఆ తర్వాత చాలా సంభాషణ నడిచింది ఆదిపర్వంలో. నడిచిన తర్వాత అడిగారు పాండవులు, మాకు ఎవరు పురోహితుడుగా ఉంటే బాగుంటుందో నువ్వు మాకు సలహా చెప్పు అన్నారు. అందుకు తీసుకొచ్చారండి అంగారపర్ణోపాఖ్యానం. భగవంతుడు అందుకు కూర్చాడు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు వేసిన ఆగ్నేయాస్త్రానికి నా రథం కాలిపోయింది, కానీ నేను పరమేశ్వర భృత్యుడైనటువంటి కుబేరుడికి చెలికాడిని. అందుకే ఇప్పుడు మళ్ళీ నాకు వజ్రములు పొదిగినటువంటి చిత్ర విచిత్రమైన రథం వచ్చింది. ఓడిపోయిన నాకు ఆ పేరు ఎందుకు? అంగారపర్ణుడు అన్న పేరు నేను వదిలేస్తున్నాను, నీ చేతిలో ఓడిపోయాను కాబట్టి. చిత్రమైన రథం ఎక్కుతున్నాను కాబట్టి నన్ను చిత్రరథుడు అంటారు ఇంకా అన్నాడు. ఆయన చిత్రమైన వ్యక్తి నిజంగా అసలు అని ఎవరిని వాళ్ళు
పురోహితుడిగా వరించవలసి ఉంటుందో చెప్పాడు. మీరు ఉత్కోచమనేటటువంటి పర్వతం ఉంది, ఈ గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, వేదాంగములు చదువుకున్నాడు, నిత్యతృప్తి కలిగిన వాడు, సమస్త భూతములను శాసించగలిగినటువంటి వాడు, వెలుగుతున్నటువంటి అగ్నిశిఖలా ఉంటాడు, అంతటి అనుష్ఠాన తత్పరత కలిగినటువంటి వాడు. ఎంత తెలుసుకున్నాడో అంత అనుష్ఠిస్తాడు. ఆ మహానుభావుణ్ణి మీకు పురోహితుడుగా ఉండమని వరించండి. ఆయన దేవల మహర్షి యొక్క సోదరుడు అన్నాడు. దేవల మహర్షి అంటే మీకు జ్ఞాపకం వచ్చి ఉండే ఉంటుంది. ఎక్కడివాడు దేవల మహర్షి? గజేంద్రమోక్ష సన్నివేశంలో గంధర్వుడు హూహు అనేటటువంటి ఆయన స్నానం చేస్తూ తన ప్రియురాళ్లతో కలిసి స్నానం చేస్తున్నప్పుడు దేవల మహర్షి వచ్చి అక్కడ స్నానం చేస్తుంటే ఇంత బక్కగా ఉన్నాడు, ఈయన స్నానం చేస్తున్నాడని అడుగు నుంచి ఈత కొడుతూ వెళ్ళి దేవల మహర్షి యొక్క కాళ్ళు పట్టుకుని లాగేస్తే నీటిలో కింద పడిపోయారు మహర్షి. నీటి అడుగు నుంచి వచ్చి కాలు పట్టుకోవడం సంతోషంగా ఉంది కాబట్టి మొసలిగా జన్మించు, నీ కండకావరం తీరుతుందని శపించి గజేంద్రమోక్షణ వృత్తాంతానికి కారకుడైన ఋషి ఎవరో ఆ దేవల మహర్షి యొక్క తమ్ముడు ఈ మహానుభావుడైనటువంటి ధౌమ్యుడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని వరించండి అన్నారు. అంటే ఇప్పుడు పాండవులు గంగ ఆవలి ఒడ్డుకి వెళ్ళి ధౌమ్యుణ్ణి పురోహితుడిగా వరించారు. ధౌమ్యుడు కూడా అంగీకరించాడు. మీతో నేను అన్నమాట అది. మీకే ఏమీ లేదయా, మీరే అన్నీ వదిలేసి మీ పేర్లు రూపాలు కూడా తెలియకుండా బ్రాహ్మణ వేషాల్లో తిరుగుతున్నారు, మీకు మళ్ళీ నేను పౌరోహిత్యమా? మీరు బాగున్నప్పుడు చెప్పండి, వస్తాను, ఏమైనా సంభావనిద్దురుగాని అనలేదు. ఇవాళ బ్రాహ్మణ్యం అంటే ఎలా తయారైందంటే, శంకరాచార్యులు వారి జయంతి అవుతోందిరా అంటే శంకరాచార్యులు వారి పల్లకి ముందు వేదం చదువుకుని నడిచే వాళ్ళు 10 మంది కనపట్టలేదు. ఏ మహానుభావుడు వేదాన్ని నిలబెట్టాడో ఆయన పల్లకి ముందు తనంత తానుగా చదువుతూ రావడానికి 10 మంది వేదం చదువుకున్న వాళ్ళు ముందొచ్చి పల్లకి ముందు నడవట్ల. అంత కృతజ్ఞ స్థితిలో ఉంది. నాకేం భయం లేదు, నేను ఇప్పుడు చెప్తుంటాను, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను నేను. కానీ ఆ రోజులు అటువంటివి కావు. మీతో నేను చెప్పాను, సంతోషోహి ద్విజన్మనాం. వాళ్ళకి కావలసింది ధర్మం ఎక్కడుందో అక్కడ తాము చదువుకున్న చదువుతో దాన్ని రక్షించడం, వాళ్ళని వృద్ధిలోకి తేవడం. కాబట్టి ధౌమ్యుడు అంగీకరించాడు. నేను మీకు పౌరోహిత్యం చేస్తానన్నాడు. మహానుభావుడు ధౌమ్యుడు పురోహితుడిగా వచ్చిన తరువాత మత్స్యయంత్రాన్ని కొట్టారు. ధర్మరాజుకి ద్రౌపదికి, మిగిలిన పాండవులకి ద్రౌపదికి ధౌమ్యుడే వివాహం చేశాడు. సరే, ఎక్కడో అక్కడ ద్రౌపదీదేవికి సంబంధించిన వృత్తాంతం వస్తుంది. ఇక్కడ కాకపోయినా ఆదిపర్వం చెప్పినప్పుడు వస్తుంది. ద్రౌపది పాండవుల వివాహ ఘట్టంలో అసలు అది ఎంత ధర్మబద్ధమో, ఎంత గొప్పదో. అందుకే కదండి మహాభారతం అంతా సామెతల పుట్ట. ఏమీ లేకపోయినా సామెతలన్నీ భారతం నుంచే పుట్టాయి. అందుకే తెలియనివ్వండి, తెలియకపోయి ఆయనకి ఏంటంటే ధర్మరాజు అంటారు. ధర్మరాజు అంటే ఎవరికి ఏది అడిగినా ఇస్తాడు, అందరినీ రక్షిస్తాడు, పెద్ద పట్టించుకోడు అనుకోండి. ఆయనకేమిటి ధర్మరాజు అంటే, అమ్మో ఎంత ఉద్రేకం అండి భీముళ్ళగా అంటారు. ఆయనకి ఏమిటంటే సవ్యసాచి, 2 చేతులతోనూ చేసేస్తాడు అంటారు. ఆయన గుర్రాలు తోలడంలో నకులుడండి అంటారు. అదే నలభీమ పాకం అండి అంటారు. ఈడేవాడండి సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు అంటారు. వాడేవాడండి బాబు తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయినట్టు పడిపోయాడు అంటారు. వీడేవాడు ఎప్పుడు ఆడవాళ్ళని పట్టుకుని అలా హింసిస్తూ ఉంటాడు, వీడు దుశ్శాసనుడు చీరల్లాగినట్టు అంటారు. వీడి చూపులు ఏమిటి, కీచకుడి చూపులు అంటారు. మీరు చూడండి, సామెతలు చాలా భారతం నుంచే వచ్చాయి. అంటే ఇప్పటికీ మహాభారతం సజీవంగా అందులో ఉన్న వ్యక్తులు పాత్రలుగా మారి సమాజంలో తిరుగుతున్నాయి. అందుకే అన్నాడు మహానుభావుడు వ్యాసుడు, నేను భారతంలో చెప్పంది సమాజంలో లేదు, సమాజంలో అనుష్ఠించేది భారతంలో లేకుండా లేదు. నీ చెప్పింది కాక ఇంకొకటి లేదు, అన్నీ చెప్పాను భారతంలో అన్నాడు. అన్నీ చెప్పాను భారతంలో అన్నాడు. కాబట్టి అటువంటి ధౌమ్యుడు వివాహం చేశాడు. వివాహం అయిపోయిన తరువాత ఒక పెద్ద క్లిష్ట సమయం ఒకటి వచ్చింది. ఇందాక మీ దగ్గర నేను దాటవేశాను కదా, అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణులందరూ ధర్మరాజు గారితో వచ్చేసారు. చేస్తే ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు. పురోహితుడంటే అందుకుంటాడు, కష్టం సుఖం చెప్పుకోవడానికి. ఇప్పుడు వీళ్ళకి అన్నం పెట్టాలి, ఎలా? వంట చేయడానికి ఎవరు? ద్రౌపదీదేవే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి ధౌమ్యుడితో చెప్పాడు, ఎలాగయా వీళ్ళకి అన్నం ఎలా పెట్టాను ఇంతమంది బ్రాహ్మణులకి అంటే. ధౌమ్యుడు వేదాంగములు చదువుకున్నవాడు. తాను నేర్చుకున్న శాస్త్రం మీద, తను చదువుకున్న మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి. ఆయన అన్నాడు, ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా నీటిని లాగినటువంటి సూర్యభగవానుడు లోకంలో ఉన్న జనులు దాహార్తితో అన్నంతో ఉంటే చూసి బాధపడి దక్షిణాయన పుణ్యకాలంలో వర్షాన్ని వర్షించి
తన కిరణములను చంద్రుడి యందు ప్రవేశపెట్టి ఓషధులకు శక్తి కల్పించి అన్నం దొరికేటట్టు చేశాడు భూతములకు. కాబట్టి అన్నం పెట్టేవాడు అంటే ఆదిత్యుడే, భాస్కరుడే. కాబట్టి నీకు సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఉపదేశం చేస్తాను. ఉచ్చారణ దోషం లేకుండా 108 నామములతో సూర్యుణ్ణి స్తోత్రం చేయడం ఉపదేశిస్తాను. నీవు నీటిలో నిలబడి సూర్యభగవానుణ్ణి స్తోత్రం చేయి. ఆయన ఆనందిస్తే నీ వెనక ఎంతమంది వచ్చినా నువ్వు అన్నం పెట్టగలవు. అంతేకాని అలా కాదండి, మనం ఆయన్ని అడుగుదాం, ఆయన పర్వాలేదు ప్రతీ నెల 200 క్వింటాళ్ళు బియ్యం ఇవ్వకపోతారేంటి, అలా ఏం చెప్పలేదు. ముందు శాస్త్రం మీద నమ్మకం, ఆ తర్వాత భగవంతుడు ఒక రూపంలోనో భగవంతుడి ద్వారానో వస్తుంది. కాబట్టి చూడండి, ఈ మాట విని ధర్మరాజు ఉపదేశం పొంది గంగానది జలాల్లో నిలబడి ప్రతిరోజు ఉపాసన చేశాడు. సూర్యభగవానుడు తృప్తి చెంది ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. నీకు ఇదిగో రాగి అక్షయ పాత్ర ఇస్తున్నాను. ఈ అక్షయ పాత్రలో ద్రౌపదీదేవి వంట చేస్తే, భార్య కదండి, ఇంటికి వచ్చినప్పుడు వంట చేసి 10 మందికి పెట్టి భర్త యొక్క గౌరవాన్ని నిలబెట్టవలసింది. అందుకని రాగి పాత్రలో ఆవిడ వంట చేస్తే ఎంతమంది తిన్నా సరిపోతుంది. ఎంతమంది తిన్నా అబ్బా ఏం వంట అనిపిస్తుంది. అలా ఉండేటట్టుగా నీకు నేను అక్షయ పాత్రను ఇస్తున్నానన్నాడు. ఆ అక్షయ పాత్రతోటే 12 సంవత్సరముల అరణ్యవాసంలో ఎంతమంది బ్రాహ్మణులకు, ఎంతమంది అతిథులకు నిత్యతృప్తులయ్యేటట్టుగా ధర్మరాజు గారు అన్నం పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక పురోహితుడు నీకు ఉండాలని ఆనాడు వంగారపర్ణుడి రూపంలో ధౌమ్యుణ్ణి తీసుకొచ్చి పాండవుల పక్కన కూర్చోపెట్టడం ఎంత అవసరమైందో దాన్ని భగవంతుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఎలా కూర్చాడో చూడండి. అదే ధౌమ్యుడు, కీచకుడు, సైంధవుడు ద్రౌపదీదేవిని అపహరించి తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే ఆవిడ ధౌమ్యుడిని ప్రార్థన చేసింది. ఎవరు లేరు, పాండవులందరూ తలో దిక్కుకి వెళ్ళారు వేటకి. వెడితే సైంధవుడు నన్ను అపహరించి తీసుకెడుతున్నాడు, ధౌమ్యుడా నన్ను రక్షించు అంటే మహాపతివ్రత ద్రౌపదిని రక్షించాలని సైంధవుడి రథం వెంట పరిగెత్తాడు కేకలేస్తూ ఆక్కుండా. వెనక నుంచి పాండవుల రథం మీద వెళ్ళి ధౌమ్యుడికి నమస్కారం చేసి మాట్లాడారు. అయ్యా, ఇంకా మీరు పరిగెత్తకండి, మీరు మెల్లిగా రండి, మేము వెడుతున్నాం కదా దగ్గరికి, వాడి సంగతి మేము చూస్తామని. ద్రౌపదీదేవి యొక్క సంరక్షణ యందు కూడా అంత గొప్ప పాత్ర పోషించాడు. కిమ్మీరుడు అని ఒక రాక్షసుడు. అదో విచిత్రమైనటువంటి ఘట్టం. అది అరణ్యపర్వం. అరణ్యపర్వంలో పాండవులు అరణ్యవాసంలో నడిచి వెళ్ళిపోతుంటే ఆ బకాసురుడి సోదరుడు కిమ్మీరుడు అడ్డొచ్చాడు. ఆయనది అదొక చిత్రమైనటువంటి మాయ. ఆయన అసలు మనుషులకి కనపడడం, అపారమైనటువంటి స్వరూపం. అటువంటి స్వరూపంతో పాండవులకు అడ్డొచ్చి నిలబడితే అప్పటికి దుశ్శాసురుణ్ణి చంపితే తప్ప నేను జడ వేసుకోనని ప్రతిజ్ఞ చేయడం చేత ద్రౌపదీదేవి కేశపాశం అంతా చెదిరిపోయింది. ఆవిడ భయపడిపోయి కళ్ళు మూసుకుంది. ద్రౌపదీదేవి అంటే సామాన్యం కాదు, ఆవిడ అబలా అని మీరు అనుకోకండి. కీచకుడి కాళ్ళు చేతులు పొట్టలోకి జొనిపి మాంసపు ముద్దగా చేసిన తరువాత కాగడా వెలుతురులో అటువంటి కీచకుణ్ణి చూసి సంతోషించింది ఆవిడ. అంతటి వీరపత్ని కూడా ద్రౌపది అంటే ఏం మాటలు కాదు ద్రౌపదీదేవి అంటే. అటువంటి తల్లి కళ్ళు మూసుకుంది. మూసుకుంటే ఆ మాయ తొలగితే తప్ప ఎదురుగుండా నిలబడినటువంటి రాక్షసుడు ఎవరో తెలియదు. అప్పుడు ధౌమ్యుడే రక్షోఘ్న మంత్రం వేశాడు. వేసి ఆ రాక్షసుడి యొక్క మాయ చెదిరిపోయేటట్టుగా చేసి కిమ్మీరుడు కనపడేటట్టు చేస్తే భీముడు వెళ్ళి కిమ్మీరుణ్ణి చంపాడు. అలా మహాభారతంలో ఎప్పుడు విన్నంటి ఉంటాడు. ఎన్ని రకాలుగానో రక్షణ చేశాడు. విరాట పర్వంలో పాండవులందరూ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతే వాళ్ళ అగ్నుల్ని పాంచాల దేశానికి తీసుకెళ్లి ఆరాధన చేసిన వాడు ధౌమ్యుడే, ఇంటి పురోహితుడిగా. ఆయనే ఉపపాండవులందరికీ నామకరణం చేశాడు. ఆయనే కురుపాండవ యుద్ధంలో కురుక్షేత్రంలో అనేక మంది వీరులు తెగటారిపోతే అంత్యేష్టి సంస్కారం చేయడానికి మంత్రాలన్నింటినీ చదివినవాడు ధౌమ్యుడే. కాబట్టి ధౌమ్యుడి పాత్ర అంత సామాన్యమైన పాత్ర కాదు. నేను ఎందుకు మీతో ఇంత విషయాన్ని ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, విరాట పర్వంలో ఇవాళ ధర్మరాజు గారు ఉన్నటువంటి స్థితి అంటే సామాన్యమైన స్థితి కాదు. ఇప్పుడు ఆ స్థితిలో అంత నిరాశకి లోనైనటువంటి ధర్మరాజుతో మాట్లాడాలంటే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం కుదరదు. ఆయనకి బోధ చేయడం అంటే మాటలు కాదు. ఇప్పుడు ధౌమ్యుడు లేచి అన్నాడు ధర్మరాజుతో, ధర్మ నిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయ వృత్తి
సత్కర్మ విధిజ్ఞతం చతురతామహిమన్ దృఢబుద్ధి ఎవ్వరుం ధర్మరాజు పాటికారనగా ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టి నీ పేర్మికి నీడే దుర్దశల పెళ్ళునకున్ దురపిల్లుట అరయం. ఏమయ్యా ధర్మరాజా, ఇది నీ పేరుకి నీ కీర్తికి నీ శోభకి తగిన పనే నువ్వు చేస్తున్నది? నువ్వు ఇంత దుఃఖిస్తున్నావా? మా అంత కష్టాలు పడ్డవాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నావా? అసలు ధర్మాన్ని నిరూపించడంలో ధైర్యానికి మారుపేరు ఎవరు అని అడిగితే నీ గురించే చెప్తారు. ఎవరు మహనీయుడు అంటే నీ పేరు చెప్తారు. ఎవరు సత్కర్మావలంబకుడు అంటే నీ పేరు చెప్తారు. ఎవడు తత్వపరిజ్ఞానం ఉన్నవాడు అంటే నీ పేరు చెప్తారు. ఇన్ని తెలుసున్నవాడివి, ఇంత గొప్పవాడివి నువ్వే కదిలిపోతే నీ తమ్ముళ్ళు ఏమైపోతారు? నువ్వు ఇలా మాట్లాడచ్చా ధర్మరాజా అంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు. దేవతలకైన నొక్కొకచో వలయున కాదే శత్రుసూదన విధి కాలావాప్తికి మును తమ సద్భావంబులడంచి ఉడుగబడి ఉడంగం. ధర్మరాజా, నువ్వు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకో. కాలం అనేటటువంటిది దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎంతటి వాళ్ళైనా సరే కాలమునకు వశవర్తులే. వ్యాసుడు దేవీ భాగవతంలో అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క గడియ మిమ్మల్ని ఒక నిమిషం ఏడిచేట్టు, ఒక రోజు ఏడ్చేట్టు, ఒక నెల ఏడ్చేట్టు, ఒక సంవత్సరం ఏడ్చేట్టు, ఒక్క కాలములో ఒక రోజు ఒక గంటలో ఒక నిమిషంలో జరిగిన సంఘటన జీవిత పర్యంతం ఏడిచేటట్టు చెయ్యగలదు. ఎందుకు చెయ్యగలదో తెలుసా? కాల కలయతామహం. కాలరూపంలోనే పరమేశ్వరుడు లెక్కలు కట్టి పాపపుణ్య విచారణం చేసి నీవు చేసిన పాపానికి నువ్వు ఎంత ఏడవాలో లెక్క కట్టి ఫలితం ఇస్తాడు. ఆ పాప ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చేసిన తరువాత నువ్వు తిప్పను లేవు, నువ్వు దిద్దను లేవు. నువ్వు చెయ్యవలసింది ఏమిటంటే జీవితాంతం ఏడవడమే. కాలము ఎవ్వరూ దాట శక్యము కాదు. ధర్మజ, ఇప్పుడు మీరు కూడా అటువంటి కాలమునకు వశవర్తులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. కాలము కలిసి వచ్చే వరకు ఓర్పు పట్టవలసి ఉంటుంది తప్ప నీకు తెలియనివా ఇవన్నీ? కాలము కష్టములో సుఖాన్ని ఇస్తోంది. 12 ఏళ్ల అరణ్యవాసం చెయ్యాలి. కానీ ఎందరో ఋషుల్ని దర్శించావు, ఎన్నో తీర్థాలు దర్శనం చేశావు, ఎందరో బ్రాహ్మణులకు అన్నం పెట్టావు, ఎంతో మందితో సత్కర్మలను గూర్చినటువంటి ప్రసంగాలు చేశావు. కాలమే ఎదురు తిరిగింది. కాలమే దాన్ని సక్రమంగా నడిచిపోయేటట్టు చేసింది. ఆ కాలమే అజ్ఞాతవాస రూపంలో ఇప్పుడు వచ్చింది. ఆ కాలమే ఈశ్వర రూపంలో నిన్ను అజ్ఞాతవాసం నుంచి గట్టు కూడా ఎక్కిస్తుంది. కానీ ఓర్చుకోవడం అన్నది మాత్రం నీకు రావాలి. ఆ ఓర్పు కానీ వదిలేశావా, ఇప్పుడు ఇదిగో ఎలా వదిలేసి బాధపడ్డావో అలా బాధపడ్డావో, ఓర్పు పోయిందో బయటపడిపోతారు. ఆ ఓర్పు పోకూడదు. ఎందుకో తెలుసా? ఎంత గొప్ప మాట చెప్తున్నాడో మీరు ఆలోచించండి. 12 నెలల అజ్ఞాతవాసానికి కావలసిన మానసికమైన అన్నాన్నంతటినీ వండి పెట్టేస్తున్నాడు ధౌమ్యుడు ధర్మరాజు గారికి, పాండవులకు. ఎందుకో తెలుసా అండి? ఓర్పు పోయిందనుకోండి, 1 గంట చాలు పాండవులు బయటపడిపోవడానికి. అర్జునుడంతటి వాడి కర్మ కాలిపోయిందండి. పరమశివుడంతటి వాడు సైంధవుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యి అన్నాడు, పాండవులని గెలిచే వరం ఇమ్మని అడిగాడు. పాండవులను గెలిచే వరం అన్న వరం నువ్వు అడగకూడదు, నేను ఇవ్వలేనన్నాడు పరమశివుడంతటి వాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ పౌరుష ప్రతాపములు అటువంటివి. పాండవులలో 4 ఒక ఎత్తు, అర్జునుడు ఒక ఎత్తు. అర్జునుడితో యుద్ధం నేనే చేసి గెలవడం కూడా చాలా కష్టంతో సాధ్యం సుమా. గెలవనని అనను, కానీ చాలా కష్టంతో సాధ్యం. కానీ నా అంతటి వాణ్ణి నువ్వు తపస్సు చేస్తే ప్రత్యక్షమై కుదరదని వెళ్ళిపోలేక ఒక్క వరం ఇస్తున్నాను. అర్జునుడు తక్క మిగిలిన 4 పాండవుల్ని ఒక్కరోజు యుద్ధంలో గెలవగలుగుతావు, అదొక్కటే నీకు ఇచ్చేవరం అన్నాడు. కాబట్టి అడ్డుపడ్డాడు కదండి, సైంధవుళ్ళు అడ్డుపడ్డాడంటారు. అర్జునుడంటే అంతటి వాడు. పరమశివుడి చేత సైంధవుడు వరం అడిగినప్పుడు స్తోత్రం చేయబడ్డాడు. అటువంటి వాడు అసలు పురుషుడనిపించుకోవడానికి అర్హత లేకుండా పోయింది కదండి. పేడివాడై అంతఃపురంలో ఆడవాళ్ళకి నాట్యం నేర్పుకున్నాడు. అటువంటి వాడే కానీ ఒక్క క్షణం కోపగించుకున్నాడు అనుకోండి,
భీమసేనుడే ఆగ్రహించాడు అనుకోండి, ధర్మరాజే ఆగ్రహించాడు అనుకోండి, అయిపోయింది అంతే అజ్ఞాతవాసం. దుర్యోధనుడు కష్టపడక్కర్లేదు, వాళ్ళు ఓర్పు పోతే చాలు. అందుకని అంటున్నాడు ధౌమ్యుడు, మీరిప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు. అరణ్యవాసం చేస్తున్నా ధర్మరాజు గారండి నమస్కారం చేశారు. ఆయన మహానుభావుడండి, ధర్మరాజు గారండి అన్నారు. కాబట్టి కాలం గడిచిపోయిందయా. ఇప్పుడు నిన్ను ధర్మరాజు గారు అనరు, నువ్వే పేరెట్టుకుంటావో ఆ పేరుతో పిలుస్తారు. నేను మీ పరిచారకుండండి అని పేరెట్టుకుని ఎవరింటికో వెళ్ళామనుకో, ఆ చీపురు కట్టి ఇలా పట్టరా అంటారు. రాజసూయాగం చేసిన వాడినయా, నీకు చీపురు కట్ట పట్టరానా? అయిపోయింది అంతే నీ అజ్ఞాతవాసం. ఇప్పుడు నీకు కావలసింది ఓర్పు. కాలము పరీక్షకి ఎదురు నిలబడింది. ఇప్పుడు నువ్వు ఓర్పుతో నిలబడాలి. అది కోల్పోతున్నావని నాకు భయంగా ఉంది ధర్మజ. లేకపోతే నీ నోటి వెంట ఈ మాట రావచ్చా? ఇంత ధర్మం తెలుసున్నవాడివి, రాకూడదుగా. కాబట్టి ఏమి మాట్లాడాడండి నిజంగా ధౌమ్యుడు ఆ రోజున. ఆయన అన్నాడు, నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, అదితి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును, జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును, ధేను శరీర విలీనుడై అజ్ఞాత చర్య మార్తాండు సలుపుటయును. వినమే ఇట్లు పడిన వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబలరిపుల, నీవును ఆపద కోర్చి భంగపాటు తీర్చుకొనుము అన్నాడు. ధౌమ్యుడు తప్ప ఇలా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరుంటారు? అందుకే భారతం భారతం. ఆయన అన్నాడు, మా అంత కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారా అని కదా అన్నావు. తనకన్నా కష్టాలు పడ్డవాళ్ళు ఉన్నారు అని గుర్తొస్తే కదండి తను కష్టం తట్టుకోగలిగేది. హనుమ సీతమ్మని సుందరకాండలో శిశుపావృక్షం మించి చూసి, మాన్యాగురు వినీతస్య మన్మ లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఏ కావ్యం చెప్పనివ్వండి, ఏ పురాణం చెప్పనివ్వండి, అదే చెప్తుందంతే. ఏమి సాక్షాత్తు రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణుని యొక్క అన్నగారి భార్య, గురువుల చేత సంస్కరింపబడిన బుద్ధి కలిగిన తల్లి ఇన్ని కష్టాలు పడుతోంది. చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో తల్లి ఉండిపోయి 10 నెలల నుంచి కట్టిన బట్ట మార్చకుండా ఏడుస్తూ ఉండిపోయిందంటే కాలోహి దురతిక్రమ, కాలాన్ని దాటగలిగిన వాడెవరు అన్నారు. ఏమి నీకంతకన్నా పెద్ద కష్టం వచ్చిందా వెయిటింగ్ లిస్టులో టికెట్ దొరికితే? ఎందుకంత బాధపడిపోతావు? ఒకసారి జీర్ణం అయితే ప్రతి చిన్న విషయానికి నువ్వేం కదిలిపోవు, సంతోషంతో నిలబడగలుగుతావు విషయానికి. ఆ నిలబడగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే రామాయణ భారత భాగవతాలు జీర్ణమైతే వస్తుంది. ఆయన అంటున్నాడు, ఏమన్నావు? మాకన్నా కష్టాలు పడిన వాళ్ళ అని కదా అన్నావు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. స్వర్గలోకానికి అధిపతయా దేవేంద్రుడు. అటువంటి దేవేంద్రుడు ఒకే ఒక్క పొరపాటు చేస్తే కట్టి కుడిపేసింది. ఒక మాట కాదు, ఎన్ని మాటలు కట్టి కుడిపిందో తెలుసా అండి? ఒకే ఒక్కసారి. తాను సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, చుట్టూ దేవతలు సేవిస్తున్నారు, బృహస్పతి సభలోకి వస్తున్నారు. ఎంతమంది ఉండనివ్వండి, ఎంత గొప్ప వాళ్ళ మధ్య ఉండనివ్వండి, గురువుగారు వస్తున్నప్పుడు లేచి నిలబడవలసిందే. ఆయన గౌరవం ఆయనదే. ఆయనకి నువ్వు గౌరవం ఇవ్వకపోతే ఆయనకి తగ్గిపోయేదేం ఉండదు, కానీ నువ్వు పాడైపోతావు. కాబట్టి ఇప్పుడు బృహస్పతి నడిచి వస్తుంటే ఇంద్రుడు లేవలేదు. దేవగురువు నన్ను ఆశ్రయించిన వాడు, ఏమిటి నేను లేచేది? కూర్చున్నాడు. ఆయన చిన్న బుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు అంతే. వదరి మాట్లాడకూడదు, నోరుంది కదా అని గురువు గారికి వ్యతిరేకంగా ఏది మాట్లాడేసినా చెల్లిపోతుందనుకుంటే గురువుగారు ఏమనక్కర్లేదు. ఆయన మనసు నెప్పి పెట్టి నీ వంక చూడకుండా నిన్ను వదిలేస్తే చాలు. నువ్వు ఏ తృప్తి ఇవాళ పొంది ఉన్నావో అది నశించిపోతుంది అనతి కాలంలో. కాబట్టి ఏమైంది? వెళ్ళిపోయాడు బృహస్పతి అసంతృప్తితో, బాధపడుతూ వెళ్ళిపోయాడు అంతే. ఉత్తర క్షణం రాక్షసులు రాజ్యాన్ని లాగేశారు. పోయింది రాజ్యం అంతా. పోతే ఏడ్చాడు. వెళ్ళి బ్రహ్మగారి దగ్గర మొరబెట్టుకున్నాడు. గురువుగారు కోపగించి వెళ్ళిపోయారు. ఇప్పుడు గురువుగారి ఇంటి ముందు నిలబడ్డానికి అర్హత లేదు. పెద్ద ప్రమాదం ఎక్కడో తెలుసా అండి? ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు గురువుగారి ఇంటికి వెళ్ళి చెప్పుకోగలిగిన స్థితిని మిగల్చుకుంటే నీకు ఉపశాంతికి శాంతికి ఢోకా లేదు. ఆయన కష్టాన్ని మార్చలేడేమో కానీ తన మాటలతో సేద తీరుస్తాడు. ఆ గురువుగారి ముఖం చూడడానికి అవకాశమే నీవు పోగొట్టేసుకుంటే, గురువుగారు నీ ముఖం చూసి మాట్లాడడానికి ప్రసన్నుడు కాకుండా ఉన్న స్థితిని నువ్వు తెచ్చేసుకుంటే ఇంకేం కావాలి? ఇంకంతకన్నా కష్టమే ఉంది. ఇప్పుడు చెప్పుకోవడానికి బృహస్పతి ఇంటికి వెళ్ళడానికి లేదు. బృహస్పతి మాట్లాడరు. ఇంటికి వెళ్ళగలవేమో, మాట్లాడలేవు. ఎందుకని లేదు ఇప్పుడు నీకు అవకాశం. గురువు నీతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళలేక చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు.
వెడితే బ్రహ్మగారు అన్నారు, గురువు గురువే, గురువు ఆగ్రహానికి వశుడవయ్యావు, కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యగలిగింది ఒక్కటే, గురువు యొక్క వైభవాన్ని తెలుసుకున్నావు కాబట్టి గురువుగారు ప్రసన్నుడయ్యేంత వరకు ఆ స్థానంలోకి అందాక ఒకరిని పెట్టుకుని పూజించు. పోన్లే మారాడు కదా అని మళ్ళీ గురువు ప్రసన్నుడవుతాడు. విశ్వరూపుణ్ణి తీసుకొచ్చాడు, మారాడా ఇంద్రుడు? ఆయన తన మాతృ సంబంధమైన రాక్షసులకి హవిస్సులు ఇస్తున్నాడని కోపం వచ్చి ఆయన కుత్తుక కత్తిరించాడు. తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి హోమం చేశారు. హోమం చేసి ఇంద్రశత్రో వివర్ధస్వ అంటూ హోమం చేశాడు ఆయన. ఇంద్రువుని సంహరించగలిగిన శత్రువు ఉద్భవించుగాక అని స్వరం తప్పి ఇంద్రుడి చేతిలో సంహరింపబడేటటువంటి శత్రువు జన్మించుగాక అని అర్థం వచ్చింది. స్వరం ప్రధానం మంత్రానికి. ఇప్పుడు అందులోంచి వృత్రాసురుడు వచ్చాడు. భయంకరమైన రూపంతో 3 లోకాలని గడగడలాడిస్తున్నాడు. ఇంద్రుణ్ణి మింగేశాడు ఆయన. నారాయణ కవచాన్ని పారాయణ చేస్తున్నాడు కాబట్టి బతికి బట్టకట్టాడు. అటువంటి వృత్రాసురుణ్ణి చంపడానికి మార్గం లేక మహానుభావుడు శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకుంటే, మామూలు వస్త్రాలతో నువ్వు ఆయన్ని ఏం చేస్తావురా, వృత్రాసురుణ్ణి ఏం చెయ్యలేవు, మహానుభావుడు బ్రహ్మజ్ఞాని త్యాగమూర్తి దధీచి దగ్గరికి వెళ్ళి గురువు యొక్క వైభవం ఏమిటో తెలియాలి ఇంద్రుడికి. దధీచిని వెళ్ళడుగు శరీరమే ఇచ్చేస్తాడు. ఆయన ఎముకలతో విశ్వకర్మ నీకు ఆయుధం చేసిస్తాడు, వజ్రాయుధం. వెళ్ళమంటే దధీచిని అడిగారు. అది గురు వైభవం అంటే. దధీచి అన్నాడు, శరీరం ఎప్పుడో అప్పుడు పడిపోతుంది, ఒకరి ఉపకారానికి పడిపోతే ఏం కావాలి తీసుకోండని కుంభకం చేసి ప్రాణాలని పైకి తీసుకొచ్చి ఆత్మని చైతన్యంలో కలిపేసి శరీరాన్ని విడిచిపెట్టాడు. దధీచి యొక్క ఎముకలతో ఆనాడు తయారు చేసిన వజ్రాయుధాన్ని చేత పట్టుకుని వృత్రాసుడిని సంహరించాడు. చంపడం తేలిక చంపేశాడు. కానీ ఇప్పుడు బ్రహ్మహత్యాపాతకం వెంటబడింది. అది వృద్ధ స్త్రీ రూపంలో ఎర్రటి చీర కట్టుకుని కుష్ఠరోగంతో క్షయరోగంతో ఒంట్లోంచి చీము నెత్తురు కారుతుంటే పుల్లటి వాసనతో ఊపిరిలో చేపల కంపుతో ఎక్కడికి వెడితే అక్కడ వెంటొచ్చింది. 10 దిక్కులు తిరిగాడు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా తన వెనకాతలే ఉంది. అసలు ఆవిడ వెనక ఉన్నంత వరకు ఇహ మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఎక్కడికి వెడితే తన వెంటపడ్డం మానేస్తుందని ఆలోచించాడు. ఈశాన్యం పరమేశ్వర స్థానం కాబట్టి ఈశాన్యమున ఉన్న మానస సరోవరానికి ఎడతానన్నాడు. అందుకని మానస సరోవరానికి గొప్పతనం వచ్చింది. మానస సరోవరం దగ్గరికి వెళ్ళి పరమేశ్వర స్థానానికి దగ్గరలో ఉంది కాబట్టి దానిలో కూడా పైకి ఎక్కడ తల తిప్పితే కనపడుతుందోనని ఒక తామర తూడులోకి దూరి కూర్చున్నాడు 1000 ఏళ్ళు. ఈలోగా నహుషుడు ఇంద్రుడయ్యాడు. ఇంద్రుడై ఇంద్ర పదవిలో కూర్చోవడం కాదు, శచీదేవిని పొందాలన్నాడు. ఇన్ఛార్జి పోస్టులోకి వచ్చినవాడు ఇన్ఛార్జి పోస్టులో ఉండాలి. అలా ఉండడం మానేసి ఇంద్రుడి భార్య శచీదేవి కావాలన్నాడు. అప్పుడు ఆవిడ వెళ్ళి బృహస్పతిని అడిగింది, ఎలా నాకు తప్పుతుంది ఈ ప్రమాదం అని. గురువు ప్రసన్నుడు. ఆవిడికి ఆపద వచ్చిందనేటప్పటికీ ఇంద్రుడు ప్రవర్తించిన కృతజ్ఞతని మరిచిపోయాడు. సప్తర్షులు మోసిన పల్లకి ఎక్కి రా, నీకు భార్యనవుతానని చెప్పన్నాడు. సప్తర్షుల పల్లకీలో రా అంది. అంటే వెర్రివాడు సప్తర్షులతో పల్లకీ మోయిస్తున్నాడు. అగస్త్యుడు పుట్టివాడు. ఆయన పాపం గబగబా అడుగులు వేయలేకపోతున్నాడు. ఈయనకి తొందర, ఎప్పుడెప్పుడు శచీదేవి పొందుదామా అని. అందుకని ఆయన్ని తొందర చేసి సర్ప అన్నాడు. తొందరగా అన్నాడు. ఆయనకి కోపం వచ్చి పైకి చూసి అన్నాడు, సర్ప అని నన్ను పొడుస్తావు, పొట్టివాడిని, కాళ్ళు ఇంతకన్నా పడవు, సర్ప అని నన్ను తోసావు కాబట్టి నువ్వు పైనుంచి కిందకి సర్పం అయిపోయాడు అన్నాడు. పామై కింద పడ్డాడు. అప్పుడు 1000 సంవత్సరాల తర్వాత యాగం చేసి ఇంద్రుడు తన పాపాన్ని పోగొట్టుకుని పరమేశ్వర స్థానానికి దగ్గరగా 1000 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి అప్పుడు పోయింది బ్రహ్మహత్యాపాతకం. అప్పుడు బయటికి వచ్చి మళ్ళీ ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. ఏమయ్యా ధర్మరాజా, ఇంతకన్నా పెద్ద కష్టమా నీది అని అడిగాడు. ఇది మాట్లాడడం అంటే, ఇది ధౌమ్యుడు అంటే. ఇప్పుడు ధర్మరాజు గారికి వాళ్ళ కష్టం ముందు నా కష్టం ఏ పాటి, నేనంత కష్టమేం పట్టలేదుగా. ఎంత పెద్ద మాట తీసుకొచ్చి వేసేశాడో చూడండి. మొట్టమొదటి నిషదాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. తన రూపం కూడా కాకుండా ప్రచ్ఛన్నంగా కామరూపంలో వేరొక రూపంలో తిరిగాడయా ఇంద్రుడు. అదితి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును. చిత్రం ఏమిటో తెలుసా అండి, పద్యం అంతా గురువైభవం మీద పెడుతోంది. మీరు గమనించండి. ఎందుకో తెలుసా, చెప్పడం తేలికండి అంటాడేమో, అలా అనడు ధర్మరాజు. చెప్తున్న గురువుల మాట వినాలి.
ఎందుకు అదితి గర్భంలో అడిగాడు వామనమూర్తి అయి అణగి ఉన్నారట. ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఎవరు శ్రీ మహావిష్ణువు అంటే సమస్త విశ్వమునందు వ్యాపించి ఉన్నవాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటి. అటువంటి వాడు అదితి కడుపులో అణిగి మణిగి పడున్నాడు కొన్ని నెలలు. ఏమి ఎందుకు పడి ఉండాలి అలాగా? ఒక్కటే కారణం. ఒకానొకప్పుడు ఇంద్రుడు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకుని కాదు, ఇంద్రుడు బృహస్పతిని ఎంత సేవించాడో అంతకన్నా సేవించాడు బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని. గురువుగారి ప్రసన్నత అంటే అంతే. శుక్రాచార్యుల వారు అనుగ్రహించారు. రావయ్య, ఇంత సేవ చేశావు, నీకు వైభవం ఇప్పిస్తానన్నాడు. విశ్వజిత్ యాగం చేయించాడు. యాగం పూర్తయింది. యాగమధ్యంలోంచి బ్రహ్మాండమైనటువంటి స్వర్ణ తేరు పైకొచ్చింది. దాని మీద వస్త్రం కప్పి ఉంది. దానిని పూంచినటువంటి సింహాలు, దానికి అక్షయబాణ తూణీరాలు, గొప్ప ధనస్సు, ఆయుధాలు అన్నిటితో రథం పైకొచ్చింది. బలిచక్రవర్తి ఆ రథం మీద కూర్చుని ఇంద్రుణ్ణి ఓడించడానికని చెప్పి దేవలోకానికి వెళ్ళాడు. వెడితే ఆయన ఉద్ధతికి తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నేను ఇవాళ బలిచక్రవర్తిని ఎదిరించి నిలబడలేకపోతున్నాను, ఎలా నేను ఈ ఇంద్రవైభవం నిలబెట్టుకోవడం అన్నాడు. ఆ రోజున బృహస్పతి చెప్పిన మాట ఏమిటో తెలుసా అండి? గురువుగారి అనుగ్రహంతో ఇవాళ బలిచక్రవర్తి నిన్ను కూడా నిగ్రహించగలిగిన స్థితికి వచ్చేశాడు. గురువులంతా సేవించాడు. గురువు అనుగ్రహం మనశ్శాంతికి కారణం. నీవు ఇంత వైభవంతో ఉన్నవాణ్ణి తొలగదోయగలిగిన శక్తి ఎక్కడిదంటే ఆ గురువుగారి అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు నీకున్న ఒకే ఒక మార్గం, కాలం కలిసి వచ్చే వరకు పదవి వదిలిపెట్టి పారిపోవడం. కాలం కలిసి రావడం అంటే ఏమవ్వాలి? గురువు అనుగ్రహం బలిచక్రవర్తికి పోవాలి. బలిచక్రవర్తికి గురువుగారు అనుగ్రహం పోవాలంటే ఏం చేయాలి? గురువుగారిని అధిక్షేపించాలి. గురువుగారు చెప్పిన మాట పక్కన పెట్టేయాలి. నేను విననాలి. గురువుగారిని తిట్టక్కర్లేదు, గురువుగారిని విమర్శించక్కర్లేదు. గురువుగారిని చెప్పిన మాట చెయ్యనంటే చాలు, గురువుగారికి కోపం వస్తుంది. గురువుగారిని తిట్టడమే మొదలెడితే కాబట్టి ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తుంది భారతం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆ గురువుగారికి దూరం అవ్వాలి. అయ్యేంత వరకు నువ్వు వేచి ఉండాలి. వేచి ఉండాలి కాబట్టి వెళ్ళిపో అంతే. ఎంత కష్టం పడ్డాడో తెలుసా అండి? మళ్ళీ ఇంద్రుడు చెప్పుకుంది అదితి. నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తుంటాను. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు. ఆఖరికి ఆ జయంతాదులు శబరార్భకుల వెంట చనిరి నేడు. అమరులకు ఆధారమవు అమరావతి అసురులకు అటపట్టయ్య నేడు. బలి జగముల నెల్ల బలిగిచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు. యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు అని చెప్పుకుంది. ఇవాళ బలిచక్రవర్తి ఏ స్థితికి విడిపోయాడో తెలుసా? రాజ్యాన్నంతటినీ ఆక్రమిస్తే ఇంద్రుడు ఎక్కడైనా ఉన్నాడని తెలిస్తే శత్రుశేషం మిగలకూడదని చంపేస్తాడేమోనని అరణ్యాలు పట్టి పారిపోయాడు. నా కోడలు ఎండకన్నెరుగని శచీదేవి ఎక్కడో పలు పంచలను జాలి పడిన నేడు 10 ఇళ్లల్లో ఊడిగం చేసుకుంటారు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట తనిరి నేడు. ఐశ్వర్యానికి మారుపేరైనటువంటి జయంతాదులు ఇంద్రుడి కొడుకులు ఎక్కడో ఆ బిల్లుపుత్రులతో కలిసి అరణ్యంలో ఆడుకుంటున్నారు. అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కటపట్టయ్య నేడు. దేవలోకానికి రాజధాని అయిన అమరావతి రాక్షసులు ఇవాళ ఆటపట్టుగా స్వీకరించారు. బలి జగముల నెల్ల బలిగిచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు. ఇవాళ ఇంద్రుడు గెలవలేడు. నా కొడుకు రాజ్యభ్రష్టుడైపోయాడు. ఆఖరికి నా కొడుకు పరిస్థితి ఎలా అయిపోయిందంటే కడగి దేవతలకొక్క కడియ నీడు. హవిస్సులు ఇస్తుంటే బలిచక్రవర్తి అంతా పుచ్చుకుంటున్నాడు. ఇంద్రుడికి వెళ్ళవలసిన హవిర్భాగాన్ని కూడా ఇంద్రుడికి ఇవ్వట్లేదు. అన్నం లేక ఏడుస్తున్నాడయా నా కొడుకు. నా కొడుక్కి ఎలా వస్తుంది మళ్ళీ ఇంద్రపదం అని అడిగింది. ఎవరిని? కశ్యప ప్రజాపతిని అడిగింది. గురుస్వరూపం. యోమే భర్తా సమీ గురు తం నిత్య మనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ. భర్తని మించిన గురువు లోకంలో ఉండడు. కాబట్టి భర్త గారిని అడిగింది. ఆయన అన్నాడు, నన్ను అడుగుతావే? భగవంతున్ పరమున్ జనార్దనన్ కృపాపారీను సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయు మతడున్ సంతుష్టును పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థావ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. నన్ను అడుగుతాయేటి?
పరమాత్ముడు సేవిస్తే పొంగిపోయేవాడు శ్రీమన్నారాయణుడిని అడుగు, ఆయన ఇస్తాడు వైభవం అన్నాడు. ఇప్పుడు ఆవిడ వ్రతం చేసింది, వచ్చాడు, వచ్చినవాడు ఎదురుగుండా నిలబడినవాడు ఆయన ఆవిడ్ని వరం అడిగాడు. అది విచిత్రం. ఎందుకు అడిగాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తిని దూరం చేయాలి. దూరం చేసేస్తే చాలు, అయిపోతుంది, అంతే, కథ నడిచిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నాకే కోరికగా ఉందమ్మా, నీ కడుపున పుడతానం, నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సమోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్, నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా. అమ్మ నీ కొడుకులు కోడళ్ళు నీ భర్త సంతోషించేటట్టు నీ కడుపున పుట్టాలనుందమ్మా. అమ్మ పుట్టనా అమ్మా అని అడిగాడు. అడిగితే ఆవిడ పొంగిపోయింది, అంతకన్నా భాగ్యమా, తప్పకుండా పుట్టవయ్యా అని. ఆవిడ అసలు ఎందుకు తపస్సు చేసింది, ఎందుకు చేసింది వ్రతం? ఇంద్రుడికి రాజ్యం కోసం. ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి ఈశ్వరుడు ఇంద్రుడికి తమ్ముడు అయ్యాడు, ఉపేంద్రుడు అయ్యాడు, అదితికి కొడుకుగా పుట్టి. ఇప్పుడు ఆయన శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిం పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. శ్రావణ ద్వాదశి నాడు వామనమూర్తి అయి పుట్టారు. చిన్న పిల్లవాడు వెళ్ళనే వెళ్ళాడు బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞవాటం దగ్గరికి. కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్. వాళ్ళతో వేదం గురించి మాట్లాడుతున్నాడు. మీ గురువుగారు ఎవరంటున్నాడు, మీరు స్వరం తప్పు చెప్పారంటున్నాడు, ఈ పన్నం ఎక్కడదంటున్నాడు. వాళ్ళందరూ తెల్లబోతున్నారు, ఈ పిల్లాడేమిటి, ఈ తేజస్సు ఏమిటి, ఇంతున్నాడు, ఈ వామనమూర్తి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడే ఉపనయనం చేసుకున్న వాళ్ళే ఉన్నాడు, అబ్బో అబ్బో ఎంత అందంగా ఉన్నాడు, శుంభుండో హరుడో పయోజభవుడో చండాంశుడో వహ్నియో ధరణం దంభాకార సమత్యకాక ధరణి ధాత్రీసురుండెవ్వడి శంభోద్యోతనుడి పయోజభవుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఎవర్రావి ఈ పిల్లాడు, పరమశివుడు వచ్చాడా, అగ్నిహోత్రుడు వచ్చాడా? వాళ్ళు తెల్లబోయారు. వెళ్ళనే వెళ్ళాడు బలిచక్రవర్తి దగ్గరికి. వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళ, ఏమి కావాలో అడగవయ్యా ఇచ్చేస్తానన్నాడు. గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో బడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేర ఎత్రోబకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్. నాకెందుకయ్యా అవిస్తానంటావు, నాకు అవన్నీ అక్కర్లా, 3 అడుగుల నేల చాలు. అది కూడా ఎలా 3 అనలేదు, 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయల్లా కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టేద దానకుతుక సంద్ర దానవేంద్ర అన్నాడు. 1-2 అడుగులు ఇమ్మన్నాడు. 2 అంటే 1 భూమి, 1 పైన ఆకాశం కొలిచేస్తా, 3వ అడుగు ఎక్కడ పెట్టినాను అడుగుతా. ముందే చెప్పాడు. 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్లా కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టేదా బ్రహ్మాండం అంతా ఇచ్చేసినట్టే ఇచ్చానను అన్నాడు. పొంగిపోయాడు. రమ్మా మానవ కొత్తమ చెమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ రమ్మ తెమ్మా నీ పాదమ్ములు కడిగెదనే సుమ్మా అంటూ ఆ బంగారు పాత్ర తీసుకొచ్చి వింధ్యావళి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడిగి ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. గబగబా పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యులు వారు. ఊరే చాలా కాలానికి దేవలోకం గెలిచి ఇంద్రుడిని గెలిచావురా, వచ్చినవాడు ఎవరో తెలుసా? శ్రీ మహావిష్ణువు. ఇచ్చేస్తానంటున్నావు పిచ్చాడా? ఇచ్చిన తర్వాత కొలుస్తాడు. 2 అడుగుల్లో అన్నీ కొలిచి 3వ అడుగు ఎక్కడెట్టనని నీ నెత్తి మీద పెడతాడు. నా మాట విను, ఇవ్వనను వారిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకులాగ్ర జన్మరక్షణమందు పలికి బొంకవచ్చు పాపంబు లేదు అనుహ అన్నాడు. ఏం పర్వాలేదని కొన్ని సందర్భాలు చెప్పి అవన్నీ ఇప్పుడు పాటించకూడదండోయ్, ఆ యుగంలో నీతి. కాబట్టి ఏం పర్వాలేదు, అబద్ధం చెప్పి అన్నాను కానండి, నేను ఇవ్వనండి అని అంటే పత్రికలు వక్రీకరించాయి అన్నట్టుగాని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అన్నన్నా ఎంత మాట అండి, ఒకసారి ఇస్తానన్నానంతే, ప్రాణమే పోనివ్వండి, నాకు భయం లేదు. అయినా గురువుగారు నేను మాట అంటాను, ఇవ్వద్దంటారేంటి? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై ఆ పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబునాపాయమే. లక్ష్మీదేవి తల మీద, కొంగు మీద, పాదాల మీద ఆవిడ ఒళ్ళంతా తడిమి ఆవిడ పొంగిపోయేటట్టు ఉండగలిగినటువంటి ప్రీతితో సత్కారమును పొందగలిగిన చెయ్య, లోకములను రక్షించగలిగిన ఇందరికీ కోరికలను తీర్చే చెయ్యి, కందువకు మంచి బంగారు చెయ్యి అంటారు అన్నమాచార్యుల వారు. ఆ చెయ్యి కింద, నా చెయ్యి పైన, ఇన్నాళ్ళకి అందరికీ ఇచ్చేవాడు కింద పెట్టాడు, నేను ఆయనకి ఇచ్చేవాడిని అయ్యాను. ఇవ్వద్దంటారేమిటి? రాజ్యమే పోనివ్వండి, నా శరీరమే పోనివ్వండి, ఇచ్చేస్తా అన్నాడు. ఓహో, ఇందుకోసమా యాగం చేయించి నీకు రాజ్యం ఇప్పించింది, అట్లాగే నీ రాజ్యము నశించిపోవుగాక. ఏమైంది? ఇందుకోసం కదండి వచ్చాడు, అంతే.
ధారపోసేశాడంతే. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియా క్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసి భువనం ఆశ్చర్యము పొందగాన్. ఆ నీళ్లు ధారబోశాడు. ఇంతంతై వటుడు ఇంతయ్యి మరుగుతాను ఇంతయ్య భోవీధిపై అంతై తోయిదమండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్ధి. అన్ని లోకాలు కొలిచేశాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టనన్నాడు. సునృతంబు కాని నుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు మహితాత్మ అన్నాడు. నా మాట వమ్ముపోవడానికి వీల్లేదు, నా తల మీద పెట్టు 3వ కాలు అన్నాడు. అయిపోయి అయినా ఇస్తానన్న మాటకి కట్టుబడిపోయావు కాబట్టి నిన్ను నేను తీసుకెళ్లి పాతాళ లోకానికి అధిపతి చేస్తున్నాను. ఎవ్వరూ దర్శించడానికి కూడా వీలు లేని నా లోకాన్ని తర్వాత నువ్వు పొద్దుదు కానీ నాలో ఐక్యం అవుదువు కానీ అని వరం ఇచ్చారు. కాబట్టి గురువుల అనుగ్రహానికి దూరం అవడం దూరం అయింది. బలిచక్రవర్తి దెబ్బతిన్నాడా లేదా? అంతకాలం ఓర్చాడా లేదా ఇంద్రుడు? అప్పుడు ఆ రాజ్యాన్నంతటినీ ఇంద్రుడిని పిలిచి ధారపోశాడు. ఉపేంద్రుడిగా, ఇంద్రుడికి తమ్ముడిగా అన్నగారికి రాజ్యం ఇచ్చాడు. ఏమయ్యా, అంతటి విష్ణువే, ఇన్నింటిని కొలవగలిగిన వాడే, అంతటి లక్ష్మీనాథుడే ఆ బలిచక్రవర్తిని గురువుల యొక్క అనుగ్రహానికి దూరం చేస్తే తప్ప కార్యము సాధించడం తేలిక కాదని ప్రహ్లాదుడికి మాట ఇచ్చాను. ఆ వంశంలో పుట్టిన వాళ్ళని నిగ్రహించకూడదు కాబట్టి చెయ్యి చాపడం వినా మార్గం లేదని అంతటి వాడు ఇంతటి వాడై వామనమూర్తి అయి అదితి కడుపులో పడుకుని ఓ చిన్న పిల్లవాడిగా పైకొచ్చి ఉపనయనం చేయించుకుని చెయ్యి చాపి దానం అడిగాడే. అంతకన్నా గొప్పవాడివా? అంతకన్నా కష్టం వచ్చిందా నీకు? ఏమి శ్రీ మహావిష్ణువు కన్నా పెద్ద కష్టమా అనేది? అంతే ధర్మరాజు విచలితుడైపోయాడు. ఏమి మాట చెప్పావయ్యా ధౌమ్య, నిజమే నా కష్టం, ఏ పాటి కష్టం? అంతే ఉత్సాహం వచ్చింది. ఓర్చుకున్నవాడు పొందాడు. రాదండి పూనిక డాక్టర్ గారు, అది ధౌమ్యుడంటే. కాబట్టి నిషదాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అదితి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును. ఎక్కడ తీసుకొచ్చి చూపించాడో అది మాట్లాడడం అంటే. అందుకునన్నాడు మహానుభావుడు ఆ రోజున అంగారపర్ణుడు, మీకు ఒక పురోహితుడు ఉండాలయా, పురోహితుడు లేకపోవడం మీకు లోటు అన్నాడు. ఈ ధౌమ్యుడు లేకపోతే ధర్మరాజు గారు ఏమైపోననిపిస్తుంది. అది మాట్లాడడం అంటే. అందుకుని పురోహితుడై మహానుభావుడు గట్టెక్కించాడు, ఆ ఉత్సాహాన్ని నింపాడు. మళ్ళీ వాక్ అంత గొప్పదండి సనాతన ధర్మంలో. ఆ వాక్కు, ఆ ప్రబోధం కదా మనని ధర్మపథం వైపుకి నడిపించి మన జీవితాల్ని సుసంపన్నం చేస్తాయి. కాబట్టి జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును. కృతవీర్యుడు అని పూర్వకాలంలో ఒక రాజుగారు, ఆయన కార్తవీర్యార్జునుడి తండ్రి. ఆ కృతవీర్యుడి దగ్గర భృగువంశీయులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా యాజకత్వం చేశారు. ఆ యాజకత్వం చేసినప్పుడు కృతవీర్యుడు చాలా విశేషంగా భూరిదానాలు చేశాడు బ్రాహ్మణులకి. వాళ్ళందరూ చాలా సంపన్నులయ్యారు, చాలా ఐశ్వర్యంతో ఉన్నారు. కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. ఆ వంశంలో వచ్చినటువంటి రాజులు కొంతమంది దరిద్రులయ్యారు, వాళ్ళకి డబ్బు లేదు. వాళ్ళు పూర్వం మా వంశంలో కృతవీర్యుడు దానం చేసినప్పుడు దానాలు పట్టిన బ్రాహ్మణుల దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బంతా ఇచ్చేయమన్నారు. కొంతమంది బ్రాహ్మణులు తిరిగి ఇచ్చేశారు, కొంతమంది భూమిలో పాతి దాచేశారు, కొంతమంది ఇవ్వకుండా డబ్బట్టుకుని అరణ్యాలకు పారిపోతే ఈ కృతవీర్యుడి వంశంలో వచ్చిన రాజులు బ్రాహ్మణుల్ని వెతికి వెతికి వేటాడి చంపేయమన్నారు. అంటే ఆ వంశంలో పుట్టిన వాళ్ళు ఉద్ధతితో బయలుదేరి గర్భంలో పిండాలతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా విడిచిపెట్టకుండా కనపడ్డ భృగువంశీయులందరినీ మట్టుపెట్టారు. ఒక తల్లి తన కడుపులో ఉన్నటువంటి పిండం జారిపోకుండా కాపాడుకుని ఆ పిండాన్ని తన తొడలోకి తీసుకొచ్చి కాపాడింది. అలా ఎన్నేళ్ళున్నాడో తెలుసా అండి ఆ పిల్లాడు? 100 సంవత్సరములు ఉన్నాడు తొడలో. ఆమె తొడలో దాచుకుంది తన శక్తి చేత. ఆ పిల్లవాడు తొడలోనే ఉండి వేదాభ్యాసం చేశాడు. వేదాభ్యాసం చేస్తే చిట్ట చివరికి అరణ్యంలో ఎవడో కనిపెట్టాడు, ఆవిడ తొడలో గర్భం ఉంది, గర్భంలో ఓ పిల్లవాడు పెరుగుతున్నాడని. ఆవిడ్ని చంపేయండి అన్నారు. వాళ్ళు దగ్గరికి వచ్చి కత్తి తీసి ఆవిడ కంఠాన్ని దునమబోతున్నారు. అప్పుడు ఊరు ప్రదేశంలోంచి బయటికి వచ్చాడు కాబట్టి ఔర్వుడు అంటారు ఆయన. ఆ పిల్లవాడు వెంటనే తొడలోంచి బయటికి వచ్చి వాళ్ళని తీవ్రమైన దృష్టితో చూశాడు. వాళ్ళందరికీ కళ్ళు పోయి
కళ్ళు పోతే వాళ్ళు భయపడి ఏడిచారు ఆవిడ కాళ్ళ మీద పడి. ఆవిడంది, నా కాళ్ళ మీద పడి ఏడమైన ఎందుకు, ఆ పిల్లాడి కాళ్ళ మీద పడండి అని మళ్ళీ దృష్టినిచ్చాడు. కానీ నా వంశంలో భృగువంశీయులందరినీ కూడా సంహరించారు కాబట్టి 3 లోకములు లేకుండా చేసేస్తానని అపారమైన తపశ్శక్తితో ఒక పెద్ద అగ్నిహోత్రాన్ని సృష్టించాడు. 3 లోకాల్ని కాల్చేస్తానని. అప్పుడు ఆయన పితృదేవతలు ఆయనకి ప్రత్యక్షమై అన్నారు, వాళ్ళు మమ్మల్ని చంపలేదయా, మేమే కావాలని వాళ్ళ చేతిలో చచ్చిపోవడానికి ఆ కపట నాటకం ఆడాం. ఎందుకంటే మేము పూర్ణ వైరాగ్యం పొందాం. ఇంకా మాకు ఎంత మాత్రమూ ఈ భూమండలం మీద ఉండడం ఇష్టం లేకపోయింది. ఎంత తొందరగా ఈ శరీరాలు విడిచిపెడతామా అని చూసాం. మా అంత మేము చచ్చిపోతే అపరాధం. అందుకని రాజదండనకి గురి అవడం కోసం నేరము కాని పని చెయ్యాలి. ప్రభువు ఆగ్రహానికి గురి కావాలి. అది మాకిచ్చిన సొత్తు, మేము దాచుకుంటే తప్పు కాదు. మేము దాచుకున్నాం. ఆయనకు ఆగ్రహం వచ్చి చంపేస్తాడని తెలుసు. అలా చంపేస్తే తొందరగా శరీరాలు వదిలిపెట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోదామని కావాలని ఆ పని చేసి మేము వదిలాం. తెలియక వాళ్ళు అనుకున్నారు మేమే చంపామనుకున్నారు. నువ్వేమనుకున్నావంటే మమ్మల్ని వాళ్ళు చంపారనుకుని ఇప్పుడు 3 లోకాల్ని కాల్చడానికి అగ్నిహోత్రాన్ని సృష్టిస్తున్నావు తపస్సు చేసి. నాయనా, నీ కోపాన్ని ఉపసంహారం చెయ్యన్నారు. నా కోపాన్ని ఉపసంహారం చేశాను, కానీ నేను తయారు చేసి లోకం మీద విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంచి నీ అగ్నిహోత్రాన్ని ఇప్పుడు ఏం చేయనని అడిగాడు. అయితే వాళ్ళన్నారు, ఈ అగ్నిహోత్రాన్ని గుర్రం రూపంలో సముద్ర గర్భంలో ప్రవేశపెట్టు, బడబాగ్ని అని పిలుస్తారు. అది సముద్ర గర్భంలో ఉంటుంది. అదే ఉప్పిన రూపంలో వచ్చినప్పుడు అందులోని కణికే కనపడుతుంటుంది. సముద్రం వేడి నీరు వచ్చిందని, అగ్నిహోత్రం కనబడి పెద్ద ప్రకాశం కనపడింది అంటుంటారు. ఆ అందులో బడబాగ్నిగా ఉండిపోయింది ఔరువుడి యొక్క కోప జ్వాల. ఆయన తపస్సు చేసి సృష్టించిన అగ్నిహోత్రమే హయ రూపంలో, గుర్రం రూపంలో అందులో ఉండిపోయింది. సముద్రంలో బడబాగ్నిగా ఉండిపోయింది. కాబట్టి సముద్రంలో విడిచిపెట్టమన్నారు. సముద్రంలో విడిచిపెట్టాడు. ఏమయ్యా, తల్లి కడుపులోంచి 9 నెలలు దాటగానే లోపల ఉండలేక తల కిందకి కాళ్ళు పైకి ఉండి తన మలమూత్రములు తానే అందులో విసర్జించుకుని అమ్మ పెట్టినటువంటి అన్నం నాభిగొట్టంలోంచి లోపలికి ఎక్కుతుంటే లోపల శరీరం పెరిగిపోతుంటే ఇరుకులో ఉండలేక 9 నెలలు దాటగానే జీవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఈశ్వర, ప్రసూతివాయు రూపంలో నన్ను బయటికి తోసేవా అని అడుగుతాడు. అప్పుడు ఈశ్వరుడు బయటికి తోసేస్తే అమ్మయ్యా బయటికి వచ్చాననుకుంటాడు. గర్భస్థ నరకం. మరి ఔరువుడు ఎన్నేళ్ళు ఉన్నాడు అమ్మ తొడలో? బయటికి వచ్చి నేర్చుకోవలసిన విద్యలన్నీ తొడలో పడుకుని చదువుకున్నాడు. ఇంత కష్టపడి చదువుకున్నది ప్రతీకారం కోసం చదివాడు. ఇంత ప్రతీకారం తీర్చుకుందాం అనుకునే వేళటికి పితృదేవతలు ఇలా మాట్లాడితే అగ్నిహోత్రాన్ని తీసుకెళ్ళి సముద్రంలో విడిచిపెట్టాడు. ఎంత కష్టపడ్డాడయ్యా ఔరువుడు! అంతకన్నా పెద్ద కష్టం వచ్చిందా నీకు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి? ఎంత పెద్ద మాట చెప్పారండి, ఎంత గొప్ప సన్నివేశం చెప్పారండి. ఇది ధౌమ్యుడంటే. జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దాగుటయును, ధేను శరీర విలీనుడై అజ్ఞాతచర్య మార్తాండు సలుపుటయును. మధ్యందిన మార్తాండు అంటారు. లోకములను శిక్షించగలిగినటువంటి, తపింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ అనేకమైనటువంటి స్థితులలో గుర్రం రూపాన్ని దాల్చాడు. ఒకానొకప్పుడు తన భార్యయే గుర్రం రూపంలో విహరిస్తోందని తెలుసుకుని తాను కూడా గుర్రం రూపాన్ని పొంది ఆమెతో కలిసి క్రీడించి పుత్రుణ్ణి కన్నాడు. అలాగే ఒకానొకప్పుడు సురభి అనేటటువంటి ఒక ధేనువుతో కామదృష్టితో కోరుకున్నప్పుడు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ధేను శరీర విలీనుడై, అంటే ఆమె శరీరమునందు తన తేజస్సుని కలిపిన వాడై చెరించాడు. అంతటి మార్తాండ స్వరూపం ఉన్నవాడు అంతటి కష్టాన్ని పొందాడు ఒకప్పుడు ప్రియభామిని యొక్క సమాగమం కోసమని. ఏమి అంతకన్నా పెద్ద కష్టం నువ్వు పడుతున్నావా? వినమే, ఇట్లు వడిన వీరులు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబల రిపుల. అంతంత పెద్ద పెద్ద శత్రువుల్ని గెలవడం కోసమని ఇంతంత మహానుభావులు ఇన్నిన్ని కష్టాలు పడి 100,000 సంవత్సరములు కష్టాలకి ఓర్చి తిరిగి తమ తమ స్థానములను తాము దక్కించుకున్నారు. ఆ ఓర్పు ఉంది కాబట్టి, కాలం ఎదురొచ్చినప్పుడు తట్టుకుని నిలబడ్డారు కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆ స్థితిలో నిలబడ్డారు. ధర్మజ, నువ్వు ఆ స్థితిని వదిలిపెట్టేస్తే నువ్వు
ఆ ఓర్పుని కోల్పోతే నువ్వు ఎలా ఈ కష్టాన్ని తట్టుకుంటావు, ఎలా కాలానికి ఎదురు నిలబడగలుగుతావు? కాబట్టి నీవు కూడా ఆపద కోర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనము. నీకు వచ్చిన ఆపదని ఓర్చుకుని నిలబడగలిగావా, నీకు వచ్చిన భంగపాటు తీర్చుకుంటావు. నీకు ఎవరు కష్టం కల్పించారో వాళ్ళని ఓడించి రాజ్యభ్రష్టుల్ని చేసి మళ్ళీ నువ్వు రాజ్యం పొంది నీ తమ్ముళ్ళు సుఖం పొందాలంటే ఓర్చుకోవడం రావాలి నీకు. ఆపదని ఏడాది ఈ ఓర్చుకోవడం అన్నది పోయి దుఃఖం వచ్చేసిందా, ఆ ఓర్పు పోతుంది. అందుకని తాళు, ఓర్చుకో, ఆపదని తట్టుకో. ఈ మాటలు విన్నాడు ధర్మరాజు. అంతే, వెంటనే అన్నారు ఉపశమనం పొందాడు, మళ్ళీ స్వస్థితిని పొందాడు. నిజమే, నేను ఇలా విచలితుడను కాకూడదనుకున్నాడు. వాక్కు ఎంత గొప్పదో మీరు చూశారా? ఆ సమయానికి అలా చెప్పగలిగిన పురోహితుడు దొరికాడు కాబట్టి ధర్మరాజు గారు మహానుభావుడు మళ్ళీ చక్కటి స్వాంతన పొందాడు. ఇప్పుడు పాండవులందరూ కలిసి అజ్ఞాతవాసానికి బయలుదేరాలి. ధర్మరాజు అన్నాడు, ఒకసారి భీముడి వంక చూశాడు. ఆయన పెద్ద బెంగంతా భీముడి గురించి. ఎలా వింటాడు మాట? ఆయన అననే అన్నాడు, అర్జునుడనే ఏనుగుని ఆ రోజున నువ్వు వదిలేసి ఉంటే కౌరవులనే పద్మాలున్న వనాన్ని ఎప్పుడో కలచివేసి మనం ఈ పాటికి సింహాసనం మీద కూర్చుందాం అన్నయ్యా. వద్దు అన్నావు కదా ఆ రోజున. అన్నావు, ఇదే భయం రా తమ్ముడా నీతో. ఎప్పుడు గభాలను బయటపడిపోతావో, ఎప్పుడు కోప్పడిపోతావో, ఎవరిని ఆ భుజాదండంతో మర్దించేస్తావో భయం అని మనసులో అనుకుని, ఇంతంత గొప్ప గొప్ప స్వరూపాలున్న భీమ, అర్జున, నకుల, సహదేవులు, ఈ ద్రౌపదీదేవి ఎలా అజ్ఞాతవాసం చేయడం ఎలా మనకి కుదురుతుంది? అసలు మన రూపాలే ఇంత గొప్ప జుటితో ఉంటాయి కదా, వీటిని ఎలా దాచడం? ఏ మేకప్ వేస్తే దాగుతుందా కాంతి? అగ్నిహోత్రాన్ని ఏ బట్ట చుట్టి దాస్తారు? వెనకటికి ఎవరో వెర్రాడు, కొబ్బరి బొండాలు ఎవరో రాత్రులు ఎత్తుకుపోతున్నారని మడిబట్ట కట్టేటాడు. అలాగా అగ్నిహోత్రానికి బట్ట కట్టి అగ్నిహోత్రం కనపడకుండా ఆపగలరా మీరు? అలా ఉంటుంది. కనుక ఎలాగ ఇప్పుడు వీళ్ళందరూ అజ్ఞాతవాసంలో పైకి దొరకకుండా మసిలేట్టు చూడడం. అర్జునుడు అన్నాడు, ధర్మదేవత నీదు సత్కర్మమునకు మెచ్చి ఎంతయు ప్రీతిమై ఇచ్చినట్టి వరము కలుగంగా మనమేమి వర్తనమున ఎచటనున్నను ఒరులకు నెరుగనగునే. అన్నయ్య ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ధర్మదేవత నీకు వరం ఇచ్చింది కదన్నయ్య. అజ్ఞాతవాస కాలంలో మీకు ఏ ఇబ్బంది రాదు, మిమ్మల్ని ఎవరు గుర్తించలేరు అని చెప్పింది కదా. కాబట్టి అన్నయ్య బెంగ పెట్టుకోక, మనల్ని ఎవరు గుర్తించరు, మనం అజ్ఞాతవాసం పూర్తి చేస్తామన్నాడు. ఎక్కడది ఈ ధర్మదేవత వరం? ఇది అరణ్య పర్వంలో జరిగింది. ఒకానొకప్పుడు పాండురాజు గారు నలుగురు తమ్ముళ్లతో కూర్చుంటే ఓ బ్రాహ్మణుడు పరిగెత్తుకొచ్చి ఆయన అన్నాడు, నేను నా అరణిని తీసుకెళ్లి చెట్టు కొమ్మకి తగిలించుకున్నాను. ఒక లేడీ అటుగా పరిగెడుతూ వచ్చి చెట్టుని గుద్దుకుంది. ఆ అరణి జారి దాని కొమ్ముకి పడింది. ఆ కొమ్ముకి తగిలిన అరణితో లేడీ పారిపోయింది. ఆ అరణి లేకపోతే నా నిత్యకర్మానుష్ఠానం నడవదు. కాబట్టి ధర్మజ వెళ్ళి నాకు ఆ అరణిని తెచ్చిపెట్టా, లేడీని పట్టి అన్నాడు. అరణి అంటే మీరు చూసి ఉంటారు, ఆ వెంకటేశ్వర వైభవోత్సవాల్లో మొదటి రోజున ఆరణి మంధనము అని లౌకికాగ్నితో వెలిగించకూడదు యజ్ఞంలో అగ్నిహోత్రాన్ని. అందుకని ఆ కొయ్యతో చేయబడినటువంటి దాంట్లో కొద్దిగా పదార్థాన్ని ఉంచి తిప్పితే ఆ వేడికి పైకి, ఆ ఘర్షణకి నిప్పు పైకి వస్తుంది. అలా మధించేటటువంటి ప్రక్రియకి ఉపయోగపడే సాధనాన్ని అరణి అంటారు. అది ప్రతిరోజు అగ్నిహోత్రం చేసే అలవాటు ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఉపయోగపడేటటువంటి సాధనం. అది లేకపోతే నిత్యాగ్నిహోత్రం నడపడం కష్టం. కాబట్టి ఆ అరణిని తెచ్చిపెట్టమన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. 5 పరిగెత్తారు అన్నాడు. ఒక లేడీకి 5 పరిగెత్తాలండి? అందులో అర్జునుడు చాలడా? కాదు. ఎందుకు 5 పరిగెత్తారంటే, ఒక బ్రాహ్మణుడికి వచ్చిన కష్టాన్ని, ఒక వేదం చదువుకున్న వాడికి వచ్చిన కష్టాన్ని, వాడి నిత్యకర్మానుష్ఠానికి వచ్చిన వైక్లభ్యాన్ని తొలగించడంలో పాండవులకి ఉన్నటువంటి నిష్ఠ అటువంటి. కాబట్టి ఇప్పుడు 5 పరిగెత్తారు. 5 లేడీ మీద బాణాలు వేశారు. చిత్రం ఏమిటంటే, దొరికి ఆ లేడీ దొరకకుండా తప్పించుకుని అరణ్యంలో పారిపోతూనే ఉంది. ఆఖరికి పాండవులు లేడీని వెతుకుతూ అరణ్య మధ్యంలోకి వెళ్ళిపోయారు. ఓ మర్రి చెట్టు కింద కూర్చున్నారు. విశేషమైన దాహం వేసింది. ధర్మరాజు గారు అన్నాడు నకులుణ్ణి పిలిచి, నకులుణ్ణి పంపడానికి ఒక రహస్యం కూడా ఉంది. ఓ అక్కర్లేని ప్రస్తావన ఒకటి తీసుకొచ్చాడు నకులుడప్పుడు. అందుకని ఆయన్ని పంపడం కోసమని అన్నాడు, నీ సోదరులు దాహంగా ఉంది,
అందుకని నువ్వు చెట్టు మీదకి ఎక్కి చూసి ఇక్కడెక్కడైనా నీటి కయ్య కనపడితే దాహం తీర్చుకోవడానికి నీళ్లు పట్టరా, నువ్వు తాగి నీళ్లు పట్టరా అన్నాడు. అంటే ఆయన చెట్టు ఎక్కి చూసి దూరంగా కనపడుతోంది అన్నయ్య, నేను వెళ్ళి నీళ్లు తెస్తానని ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నీళ్లు తాగుదామని దిగుతుంటే అదృశ్య రూపంలో ఎవరో పలికారు, ఈ సరోవరం నాది, నువ్వు లోపలికి దిగి నీళ్లు తాగడానికి వీల్లేదు, నా ప్రశ్నలకు జవాబు చెప్పి అప్పుడు నీళ్లు తాగాలి. నీ ప్రశ్నలకి నేను జవాబు చెప్పడం ఏమిటని నీళ్లు తాగేశాడు. వెంటనే ప్రాణములు పోయినవాడు ఎలా పడిపోతాడో అలా పడిపోయాడు ఒడ్డున. నకులుడు రాలేదు, సహదేవుడు వెళ్ళాడు, సహదేవుడు రాలేదు, భీముడు వెళ్ళాడు, భీముడు రాలేదు, అర్జునుడు వెళ్ళాడు, నలుగురు పడిపోయారు. ఇప్పుడు కట్టకడపటన ధర్మరాజు గారే వెళ్ళారు. ధర్మరాజు గారే వెళ్ళి ఆయన కూడా నలుగురిని చూసి ఆశ్చర్యపోయారు. యుద్ధం జరగలేదు, ఏ జాడలు లేవు, వాళ్ళ ఒంటి మీద గాయాలు లేవు, సామాన్యులు కాదు, కులపర్వతాల లాంటి వాళ్ళు, వీళ్ళు పడిపోవడం ఏమిటి అని దప్పిక తట్టుకోలేక నీటి కోసం దిగాడు. మళ్ళీ ఇదే మాట వినపడింది, నేను కొంగ రూపంలో ఈ నీటికంతటికి రక్షకుడిగా ఉన్నాను, ఈ సరోవరం నాది, నా ప్రశ్నలకు జవాబు చెప్పి నీళ్లు తాగు అంది. ఆయన అన్నాడు, ఒక పక్షి నా తమ్ముళ్ళని పడగొట్టలేదు, అంత శక్తి లేదు, మీరెవరో దేవతా స్వరూపులు, సరే మీరు అడగండి, నాకు చేతనైతే చెప్తానన్నాడు. అప్పుడే వచ్చే యక్ష ప్రశ్నలు అంటారు. యక్షుడి రూపంలో వచ్చి నిలబడింది ఎదురుగుండా. నిలబడి చాలా ప్రశ్నలు అడిగింది. అవన్నీ అరణ్యపర్వం చెప్పినప్పుడు మీరు విందురు కానీ చాలా చిత్రమైనటువంటివన్నీ ఉంటాయి అందులో. మనం తెలుసుకోవలసినవి, నిత్య జీవితంలో తెలుసుకోవలసినవి ఎన్నో ఉంటాయి. ఇంట్లో దేవతల ఆహారం ఎందుకు తీసుకోరు అని అడిగాడు యక్షుడు. ఇంట్లో కోడి కానీ కుక్క కానీ పెంచి అది గడప దాటి లోపలికి వస్తే ఆహారాన్ని దేవతలు ముట్టరు. ఆ ఇంట దేవతలు నిత్యము ఉపవాసంతోనే ఉంటారు, ఆకలితో ఏడుస్తూ అని చెప్పాడు ధర్మరాజు. నువ్వు చెప్పింది సత్యం అని చెప్పాడు యక్షుడు. ఎన్నిటిని అడిగాడు మహానుభావుడు. రూపముండి గుండె లేనిది ఏదన్నాడు, రాయి అన్నాడు. సూర్యోదయం దేని వల్ల జరుగుతుందన్నాడు, బ్రహ్మము వల్ల అన్నాడు. దేని వల్ల అస్తమిస్తుందన్నాడు, ధర్మము వల్ల అన్నాడు. దేని వలన నడుస్తుంది అన్నాడు, వేద మంత్రముల యొక్క అనుగ్రహం వల్ల నడుస్తూ ఉంటుంది అన్నాడు. ఎవరు ఆయన్ని అనుగమిస్తారు అని అడిగాడు. ఎన్ని ప్రశ్నలు అడిగాడో తెలుసా అండి? ఒకటి కాదు, రెండు కాదు, సముద్రం కన్నా లోతైంది ఏదని అడిగాడు. ఆడదాని గుండె అని చెప్పాడు. ఎన్ని ప్రశ్నలో వేశాడు. ఇన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పాడు. ఇన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పిన తర్వాత సంతోషించి, నేను ప్రసన్నుడనయ్యానయ్యా, నువ్వు చాలా గొప్ప జవాబులు చెప్పావు, నీ నలుగురు తమ్ముళ్ళు పడిపోయారు, ఒకళ్ళని బ్రతికిస్తాను, ఎవరు కావాలో అడుగన్నాడు. నకులుణ్ణి బతికించమని అడిగాడు. అదేమిటి ధర్మరాజా, భీముణ్ణి అడగాలి, అర్జునుణ్ణి అడగాలి, నీ పగ తీరడానికి వాళ్ళు అవసరం, వాళ్ళిద్దరిని వదిలేసి నకులుణ్ణి అడిగేమిటి అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, కుంతీసుతులలో నేను బతికి ఉన్నాను. ధర్మరాజు, భీముడు, అర్జునుడు ముగ్గురు కుంతీదేవి పుత్రులు. పాండురాజ పుత్రుల్లో ఇద్దరు భార్యలకి, కుంతికి మాద్రికి ముగ్గురు ఇద్దరు. ఆ ముగ్గురులో నేను బతికి ఉన్నాను. నా పినతల్లి మాద్రీసుతులలో ఒక్కడు కూడా బ్రతికి లేడు. అందుకే నా పినతల్లి పుత్రులైనటువంటి నకుల సహదేవుల్లో పెద్దవాడు కనుక నకులుడు బతకాలని కోరుకున్నాను. ఏమి ధర్మనిష్టయా? ఈ ప్రశ్న ఎందుకు అడిగానో తెలుసా? ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని అనుష్ఠించడం వేరు. నువ్వు అలా అడుగుతావా, నీ స్వప్రయోజనానికి భీమార్జునులను అడుగుతావో చూద్దామని అడిగాను. షహబాష్, నీ నలుగురు తమ్ముళ్ళని బతికిస్తున్నానన్నాడు. ఇంకొక వరం అడుగు, ఏం కావాలని అడిగాడు. నా బుద్ధి ఎంత కష్టం వచ్చినా ధర్మము నుంచి తప్పిపోకుండా నిలబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అన్నాడు. ధర్మరాజా, ఏమి ప్రశ్న అడిగావయ్యా, ఏమి కోరిక కోరావయ్యా, ఎవడు అడుగుతాడయ్యా ఇటువంటి కోరిక? ఇప్పుడు ఒక వరం నిన్ను అడగమనకుండా నేను ఇస్తున్నాను. ఎదర అజ్ఞాతవాసం రాబోతోంది. అజ్ఞాతవాసంలో మీరు ఏ రూపాన్ని పొందుదామని సంకల్పం చేస్తే దానికి తగినట్టుగా మీరు మారిపోతారు. అందుకే భీముడు వంటలవాడు అవుదాం అనుకుంటే ఎదర మీరు విందురు గాని పద్యాలు తిక్కన గారి రచన ఉంటుంది. ఆయన ఏం కొత్తగా కర్రలు గరిట్లు తెచ్చుకోలేదు, వచ్చేసే అంతే చేతిలోకి. ధర్మరాజు గారి సన్యాసి వేషం వేద్దామంటే కాషాయ బట్టలు వచ్చాయి అంతే, వాళ్ళు సంకల్పం చేస్తే వచ్చాయి. ఇది చెప్తున్నాడు అర్జునుడు. అన్నయ్య, ధర్మదేవత అనుగ్రహం ఉంది. ఆ రోజున ఆ యక్షుడు, నాయన ఎవరో తెలుసా, నేనే యమధర్మరాజుని, నీ తండ్రిని. నా కొడుకు ఇంత కీర్తి పొందాడే ఈ లోకంలో, నిజంగా అంత కీర్తికి అర్హుడేనా అని పరీక్షించడానికి వచ్చాను. నా కొడుకువి నువ్వని పొంగిపోతున్నానయ్యా అని యమధర్మరాజు గారి స్వరూపం ఏమిటో చెప్తాడండి అరణ్య పర్వంలో. అందరూ యమధర్మరాజు గారు అంటే చంపేయడం అనుకుంటారు. పరమధర్మస్వరూపం, సత్యం, నిష్ఠ, తపస్సు, దమం, ఇవన్నీ నా స్వరూపాలని చెప్పాడు. కాబట్టి నిన్ను చూసి పొంగిపోతున్నాను రా పుత్ర అన్నాడు. అదిగో ఆ ధర్మదేవత వరం ఉంది కదా అన్నయ్య మనకి,
కాబట్టి ఇప్పుడు అజ్ఞాతవాసంలో మన ఎవరు పట్టుకుంటారు? ఆయన వరం ఉండగా మనం ఏ వేషం వేసినా రక్తి కట్టేస్తుందంతే. మన్ని పట్టుకోగలిగిన వాళ్ళు లేరన్నయ్య. కాబట్టి ధర్మదేవత నీదు సత్కర్మమునకు మెచ్చి ఎంతయు ప్రీతిమై ఇచ్చినట్టి వరము కలుగంగా మనమేమి వర్తనమున ఎచటనున్నను ఒరులకు ఎరుగనగునే. మనం ఎక్కడుంటే మాత్రం, ఎలా ప్రవర్తిస్తే మాత్రం, ఏ వేషం కడితే మాత్రం ఎవరు మనని కనిపెడతారన్నయ్య? బెంగలేదు లేదు. కాబట్టి ఎవరెవరం ఏ వేషంలో ఉందామో, ఏ రాజ్యంలో ఉందామో, ఎలా ఉందామో, ఎక్కడుందామో నువ్వు నిర్ణయం చెయ్యన్నయ్యా అన్నాడు. సరే చెప్తాను రా అన్నాడు. ఆలోచిస్తున్నాడు ధర్మరాజు గారు. పరమ సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు ధర్మదేవత వరం జ్ఞాపకానికి వచ్చింది. ధౌమ్యుడి మాటలు విన్నాడు. ధర్మరాజు గారు పరమ ప్రశాంతమైన స్థితిలో సంతోషంగా ఇప్పుడు తాను ఒక నిర్ణయం చెయ్యబోతున్నాడు. ఈ నిర్ణయం చెయ్యబోతున్నాడు కాబట్టి వాళ్ళ రాత్రికి ధర్మరాజు గారిని